ఆన్ అయిందిలే. సరే రెండమ్మా స్టార్ట్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ క్లాజ్ నెంబర్ 10. క్లాజ్ నెంబర్ 10 ఇంపార్టెంట్, చిన్న స్టార్ అంతే. ఏ సిఏ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ డీమ్డ్ టు బి గిల్టీ ఇఫ్ హీ చార్జెస్ ఫీజ్ ఆన్ పర్సంటేజ్ బేసిస్. సో సిఏ ఎప్పుడు కూడా తన ఫీజ్ని హీ కెనాట్ ఛార్జ్ పర్సంటేజ్ బేసిస్ లేదా కంటింజెంట్ అపాన్ ఫ్యూచర్ ఈవెంట్స్. అంటే ఫ్యూచర్లో నీ కంపెనీ కానీ ఇంత ప్రాఫిట్ సంపాదిస్తే నాకు ఎంత ఫీజు ఇవ్వు, లేదా ఫ్యూచర్లో ఇలా జరిగితే ఎంత ఫీజు ఇవ్వు, ఇలా యూ కెనాట్ ఛార్జ్ ఫీజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్సంటేజ్ ఆర్ కంటింజెంట్ అపాన్ ఫ్యూచర్ ఈవెంట్స్. ఇక్కడ దాచాలంతే. ఒక సిఏ కానీ తన ఫీజ్ని ఇఫ్ చార్జ్డ్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ అవ్వచ్చు లేదా కంటింజెంట్ అపాన్ సమ్ ఫ్యూచర్ ఈవెంట్స్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ ఎక్కువ వస్తే ఎక్కువ ఫీజు ఇవ్వండి, తక్కువ వస్తే తక్కువ ఇవ్వండి, ఇలా చేయకూడదు. ఇలా కానీ నువ్వు ఫీజు ఛార్జ్ చేసావంటే యూ బికమ్ గిల్టీ అండర్ క్లాజ్ నెంబర్ 10. మరి ఏంటి సార్ దీనికేం ఎక్సెప్షన్స్ లేవా అంటే ఏమో దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. మీరు ఆ లిస్ట్ గుర్తుపెట్టుకోవాలి తప్పదు, చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఒకటేమో లిక్విడేటర్ రికార్డ్ ఎగ్జామ్లో, రెండేమో ఆడిటర్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంకు, తర్వాత కాస్ట్ రిడక్షన్ స్కీమ్స్. తీయండి ఒకసారి బుక్, ఆ లిస్ట్ ఉంది, ఇంపార్టెంట్ లిస్ట్ అక్కడ. ఈ లిస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పదు. అంటే ఈ లిస్ట్లో చెప్పిన సిచ్యువేషన్స్ తప్ప వేరే ఏ సర్కమ్స్టెన్సెస్లో కానీ ఇఫ్ యూ చార్జ్ ఫీజ్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ అయితే యూ బికమ్ గిల్టీ. ఇలా అనుకోండి యూ బికమ్ నాట్ గిల్టీ. చూడండి జాతకి ఏంటో. ఏమో రిసీవర్ ఆర్ లిక్విడేటర్ ఈ పక్కన అవసరం లేదు మీకు, ఇదంతా అవసరం లేదు. మళ్ళీ మీకు ఈ నేమ్స్ చాలు, అదే ఇస్తాడు ఎగ్జాంపుల్ మళ్ళీ. ఈ గుర్తుపెట్టుకోండి ఫిగ్గా మీరు. ఏమో వాడు ఫస్ట్ రిసీవర్ లిక్విడేటరా, తర్వాత ఆడిటర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ, తర్వాత వాల్యూయర్, తర్వాత ఫండ్ రైజింగ్ సర్వీసెస్, డెట్ రికవరీ సర్వీసెస్, కాస్ట్ ఆప్టిమైజేషన్ సర్వీసెస్, లేదా ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఆర్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇన్ని మొత్తం 1 2 3 4 5 6 7 వచ్చాయి మొత్తం. చెప్పండి ఫిగ్గా నాకు. రిసీవరా, లిక్విడేటరా, ఆడిటర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీయా, వాల్యూయరా, ఫండ్ రైజింగ్, డెట్ రికవరీ, కాస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెసా, కాస్ట్ ఆప్టిమైజేషన్ అంట, లాస్ట్ లెవెల్ ఇన్సాల్వెన్సీ ప్లస్ ఎంసీఎస్. ఈ 8 కేసెస్లో కానీ ఈవెన్ దో యూ కెన్ ఛార్జ్ ఆన్ పర్సంటేజ్ బేసిస్ లేదా కంటింజెంట్ బేసిస్ యూ ఆర్ నాట్ గిల్టీ. ఈ 8 కేసెస్ కాకుండా వేరే ఎక్కడైనా సరే మీరు కానీ ఫీజు పర్సంటేజ్ బేస్ ఛార్జ్ చేసినా లేదా కంటింజెన్సీ బేస్ ఛార్జ్ చేసినా సరే యూ బికమ్ గిల్టీ అండర్ క్లాస్ నెంబర్ 10. చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు డెప్త్ మనకు అవసరం లేదు, అసలు ఏంటివి ఇవి మనకు అనవసరం. జస్ట్ కేసెస్ గుర్తుపెట్టుకోండి. మీకు ఇచ్చిన క్వశ్చన్లో కానీ ఈ కేసు ఫాలో అయింది అనుకోండి నాట్ గిల్టీ, లేకపోతే గిల్టీ అంతే. చూద్దాం క్వశ్చన్స్ రండి. ఫస్ట్ లైన్ చూడండి అయిపోయి దూరనే. మిస్టర్ పి ప్రాక్టీసింగ్ చార్ట్ అకౌంటెంట్ యాక్టింగ్ యాజ్ లిక్విడేటర్ అంట. తీసుకోవచ్చు మీరు హ్యాపీగా పర్సంటేజ్ బేస్లో. లిక్విడేటర్ గిల్టీయా మీరు? నో, నాట్ గిల్టీ. ఫస్ట్ ఏం రాయాలి మీరు? ఇది మొత్తం రాయండి ఫస్ట్. యాజ్ పర్ క్లాస్ 10 ఆఫ్ పార్ట్ 1 ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్ టు సిఏ 1949 ఏ సిఏ ఇన్ ప్రాక్టీస్ అంటే మర్చిపోకండి మీరు. ఏ సిఏ ఇన్ ప్రాక్టీస్ ఇస్ డీమ్డ్ టు బి గిల్టీ ఇఫ్ హీ చార్జెస్ ఫీజ్ ఆన్ పర్సంటేజ్ బేసిస్ ఆర్ కంటింజెంట్ అపాన్ ఫ్యూచర్ ఈవెంట్స్ except in the following cases. Example, liquidator or a receiver, he can charge fees based on percentage basis. Hence, in the given case, Mr. AB CA is liquidator kabatti, he is not guilty under this clause. Ante. మొత్తం 5 మార్క్స్ క్వశ్చన్ అమ్మ మనకి 4 పడితే చాలు మనకి, లేదా 5 కూడా పడవచ్చు ఫుల్ మార్క్స్ మనకి సమ్టైమ్స్, బట్ 4 అయితే తక్కువ మీకు. అవుట్ ఆఫ్ 24 మార్క్స్ లేదా 25 మార్క్స్ మనకు 15 చాలు. ఇక్కడ మ్యాక్సిమం 20. మొత్తం మనకి ఒక 4 క్వశ్చన్స్ వస్తాయి స్ట్రైట్ క్వశ్చన్స్ 20 మార్క్స్కి. ఒక 4 మార్క్స్ ఎంసీక్యూస్ రావచ్చు మీకు వస్తే. సో అవుట్ ఆఫ్ దిస్ 4 క్వశ్చన్స్లో మీరు ఒక 3 మీకు తెలిసిపోతీరా, ఒకటి మీకు తెలియదు. వాడు మిక్స్ కొడతాడు, కంపెనీస్ యాక్ట్ని ఇంకేంటి స్టాండర్డ్స్ కలిపేస్తాడు క్వశ్చన్, బాగా డెప్త్ ఇస్తాడు ఫస్ట్ క్వశ్చన్లో కంపల్సరీ. దాంట్లో మిగతా 3 క్వశ్చన్స్ మనకు తెలిసిపోతీరా. వాడు ఏంటి పర్సంటేజ్ బేసిస్సా, లేదా యాక్సెప్ట్ చేశాడా పొజిషన్ని, లేదా సొలిసిట్ చేశాడా, లేదా సైన్ పెట్టాడా, లేదా పార్ట్నర్షిప్పా, ఇవి మీకు తెలిసిపోతుంది ఊరికనే. సో మీరు మిగతా 4 క్వశ్చన్స్ని 3 క్వశ్చన్స్ ఈజీ రాయచ్చమ్మా. 3 × 5 15 మార్క్స్. ఎంసీక్యూస్ 2 తెచ్చుకోవచ్చు ఈజీగా. సో అవుట్ ఆఫ్ 24 లేదా 20 మార్క్స్లో మీకు 15 పక్కా వస్తాయి.
ఊరిని అయిపోతుంది ఎగ్జామ్ ముందు 2 అవర్స్ గట్టి పడేది మీకు 2 లేదా 3 అవర్స్ అంతే. సో మిగతా 3 days మీకు గ్యాప్ ఉంది మళ్ళీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాస్తాం SFM, ఇవాళ నైట్ మొత్తం చదువుతాం, ఇది 6కి వస్తామా 7కి వేసుకోండి, 10 దాకా చదువుకోవచ్చు మనం, 10-11 దాకా నేను ఇక్కడ నిల్చుంటాక మొత్తం మళ్ళీ చెప్తాక మీకు మొత్తం. సో ఇది అయిపోయింది మీకు, ఇంకా 3 రోజులు గ్యాప్ ఉంది మీకు. మరి 3 daysకి మీరు 30 మార్క్స్ తెచ్చుకోలేరా? 15 అయిపోయింది మీకు ఇక్కడ మనకి. ఇంక మనకి ఎన్ని కావాలి? 30 కావాల్సింది మనకి. ఊరిని వస్తే మనకి 3 full days బట్టి వేస్తాం ఫుల్గా. సో కంగారు పడి మాకండి, ముందు FRS బాగా చదువుకోండి. అయిపోయిందా? రైట్. చూడండి నెక్స్ట్. ఇంకా నెక్స్ట్ ఎవరు చూడండి అమ్మా. అగర్వాల్ ప్రైవేట్ లిమిటెడ్ అప్రోచ్డ్ CA ప్రేమ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్ టు ఫర్ దేనికోసం అంట? డెట్ రికవరీయా? ఉందా లిస్ట్లో? గిల్టీయా? నాట్ గిల్టీ తీసేయండి అంతే, సింగిల్ లైన్ ఆన్సరే. తర్వాత మిస్టర్ జో ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ హ్యాస్ యాక్సెప్టెడ్ అన్ అపాయింట్మెంట్ యాజ్ ఆడిటర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ అంట. ఉందా లిస్ట్లో? గిల్టీయా? నాట్ గిల్టీ. అయిపోయింది, తీసేయండి అంతే. అసలు ఆన్సర్లు ఎవరు చదవద్దు ఎగ్జామ్లో కూడా. క్వశ్చన్, ప్రొవిజన్, ఫ్రేమింగ్ మీ ఓన్గా ఆ క్లాజ్ పడాలి, అనాలిసిస్ చేయండి, ఆన్సర్ రాసేయండి అంతే. యుల్ గెట్ ఫుల్ మార్క్. హైలైట్ చేయండి మర్చిపోకుండా, క్లాజ్ నెంబర్ హైలైట్ చేయండి. తప్పు నెంబర్ రాయి, మనకు మార్కులు పోతాయి మళ్ళీ. క్లాజ్ నెంబర్ రాయండి, కింద గిల్టీ అని హైలైట్ చేయండి, దాన్ని నాట్ గిల్టీ హైలైట్ చేయండి మళ్ళీ, అయిపోతుంది అంతే. యుల్ గెట్ ఫుల్ మార్క్స్. అలా నెక్స్ట్ క్లాస్కి క్లాజ్ నెంబర్ 11. కొంచెం పెద్ద క్లాజ్ అమ్మ, చాలా ఈజీగా ఉంటుంది, బట్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అంటే జనరల్ పర్మిషన్లు ఏమేమి ఉన్నాయి, స్పెసిఫిక్ పర్మిషన్లు ఏమున్నాయి, ఇది కొంచెం మెమరీ టెక్నిక్స్ ఇవన్నీ. ఇంకా అంటే ఇక్కడ రాసుకోండి, గుర్తుపెట్టుకోవాలి తప్పదు. ఇక్కడ లాజిక్ ఏం లేదు దీంట్లో. ఏ సర్వీసు లేదా ఏ బిజినెస్ చేస్తే మీకు వితౌట్ పర్మిషన్ అంటే ఏంటి? మీ CA ప్రాక్టీస్తో పాటు, మీ CA ప్రాక్టీస్తో ఈ ఆఫీస్తో పాటు మీరు ఏ పనులు చేసుకోవడానికి ICA పర్మిషన్ అవసరం లేదు, ఇదొక కేటగిరీ. మీ CA ప్రాక్టీస్తో పాటు ఏ పనులు మీరు చెయ్యాలంటే, ఏ పని మీరు చేయాలంటే మీకు స్పెసిఫిక్ పర్మిషన్ కావాలి, ఇంకో కేటగిరీ. మళ్ళీ మీ CA ప్రాక్టీస్తో పాటు ఏ పనులు మీరు చేయాలంటే దానికి నెయిదర్ జనరల్ పర్మిషన్ లేదు, నార్ స్పెసిఫిక్ పర్మిషన్ కూడా లేదు. ఉంటాయి మరి కూడా. ఇప్పుడు అన్ని పనులు మీకు ICA పర్మిషన్ ఇవ్వదు. స్టాక్ బ్రోకింగ్ మీకు ఇవ్వదు పర్మిషను. మనం చూసాం, మనం అండర్ రైటింగ్ మీరు చేయవచ్చు, దాన్ని వెళ్ళి మీరు చేయకూడదు పర్మిషన్ తీసుకున్నా కానీ. మరి ఇక్కడ మెయిన్ టార్గెట్ ఏంటంటే, నువ్వు ప్రాక్టీస్లో ఉన్నప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, నీ టైం మొత్తం ఇక్కడ కేటాయించు, నీ క్లయింట్స్కి సర్వీసెస్ మాకు ప్రొవైడ్ చేయి నువ్వు, అంతే కానీ నీ టైం కానీ బిజినెస్లో యూ వాంట్ టు డైవర్ట్ ఇంటూ బిజినెస్, ప్లీజ్ సరెండర్ COP, దెన్ గో టు బిజినెస్. కొన్నేమో జనరల్ పర్మిషన్ అమ్మా, లైక్ వీక్లీ ఒక 20 hours పని చేస్తాను సార్ నేను, లేదా మీరు వినుంటారమ్మా, మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, స్టేటస్ పెడుతున్నాడు పొద్దుగుకులు ఇన్సూరెన్స్ కట్టమని. వాడు CA ప్రాక్టీస్లో ఉన్నాడు కరీంనగర్లో ఎక్కడో, వాడు ఏమైనా పెడతాడమ్మా మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ చేరండి అని. అంటే ఏంటి? హీఈస్ వర్కింగ్ యాజ్ ఇన్సూరెన్స్ ఏజెంట్, దానికేం పర్మిషన్ పని లేదు. దట్ ఈజ్ జనరల్ పర్మిషన్. ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు నాకు రాజమండ్రిలో, వాడు ఇక్కడ మాస్టర్మెంట్లో పనిచేస్తున్నాడు పార్ట్ టైం ఎంప్లాయీగా. వీక్లీ 20 hours పనిచేస్తాడు, 25 hours. దానికి పర్మిషన్ కావాలా? 25 దాటలేదు. అంటే ఏంటి? కొన్ని పనులు చేసుకోవాలంటే మీకు ICA నుంచి పర్మిషన్ అవసరం లేదు. సో మీరు ఆ పని చేసినా కూడా యు ఆర్ నాట్ గిల్టీ. ఇది ఒక లిస్ట్ మనకి. నెక్స్ట్, మీరు కొన్ని పనులు చేయాలంటే మీరు కంపల్సరిగా ICA పర్మిషన్ తీసుకోవాలి. ఎప్పుడు? పని చేయకముందు చేసాక కాదు. కొంతమంది అంటారు పర్మిషన్ తీసుకోవాలి ఇంట్లో వాళ్ళ దగ్గర, ముందు అన్నీ చేసాక పర్మిషన్ కాదు. ముందు ఇప్పుడు ఎవడో క్లాస్కి రాడు, ముందు నాకు చెప్పాలి క్లాస్కి రానండి, మానేసాక చెప్పాల్సింది పర్మిషను. అంటే ఏంటి? స్పెసిఫిక్ పర్మిషన్. ఇదేంటి ఎగ్జాంపుల్ ఊరినే. స్పెసిఫిక్ పర్మిషన్ ఏంటి? ముందో తర్వాతనా? స్పెసిఫిక్ పర్మిషన్ మస్ట్ బి అబ్టైన్డ్ బిఫోర్ డూయింగ్ దట్ యాక్టివిటీ అనమాట, నాట్ ఆఫ్టర్. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ పర్మిషన్ చూద్దాం. యూ వాంట్ టు రైట్ సమ్ ఆర్టికల్స్ ఇన్ ICA జర్నల్స్. ఇప్పుడు చూడండి కావాలంటే మీరు కొంతమంది CS జర్నల్స్ రాస్తుంటారు, CA కోర్స్ గురించి కానివ్వండి, లేదా ఇప్పుడు ట్యాక్సేషన్ మ్యాటర్స్ గురించి కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా GST వచ్చింది, ఎవరో ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు GST ట్యాక్స్ ఫ్యాకల్టీ ఎవరు ఉంటారు, ఆయన రాయల్గా కాలమ్ ఒకటి ICA జర్నల్లో. అంటే ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీ జర్నల్స్ ఆర్ కాలమ్స్ ఇన్ ప్రొఫెషనల్ జర్నల్స్ యూ కెన్ రైట్, నో ప్రాబ్లం, జర్నల్ పర్మిషన్. అలా కాకుండా ఈనాడు పేపర్ నేను రాయాలి, టైమ్స్ ఆఫ్ ఇండియా రాయాలి, ఇది ప్రొఫెషనల్ జర్నల్, ఇది
ఇది ప్రొఫెషనలా బయటదా? టైమ్స్ ఆఫ్ ఇండియా ఎవరిది? ఐసీఐ వాళ్ళదా? సో కాబట్టి ఇలాంటి చోటు నువ్వు కాలమ్స్ రాయాలంటే యూ షుడ్ టేక్ స్పెసిఫిక్ పర్మిషన్. ఇలా అనమాట. మనకి డిఫరెన్స్ మీకు అర్థమవుతుందా? కొన్ని యాక్టివిటీస్కి పర్మిషన్ పని లేదు, అది మీకు గుర్తుండాలి. కొన్నిటికి పర్మిషన్ కావాలి, ఎప్పుడు ముందు కావాలి. అక్కడ మీకు 2 టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయిరా. ఒకటేమో పర్మిషన్ తీసుకోలేదు అంటాడు, ఇంకోటి తీసుకుని ఎప్పుడు చేశాక 2 సార్లు గిల్టీయే. అదవుతుందా? ఇంకోటి ఉంటుంది మళ్ళీ నువ్వు పర్మిషన్ తీసుకో, నీకు పర్మిషన్ ఇవ్వరు, ప్రొహిబిట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కొన్ని, అది నువ్వు చేసావు, ఆల్వేస్ గిల్టీ. చూద్దాం లిస్ట్ స్లోగా. ఫస్ట్ చూద్దాం దేనికి పర్మిషన్ అవసరం లేదు చూద్దాం. ట్రై టు రిమెంబర్, దెన్ గో ఫర్ నెక్స్ట్ వన్. రండి కింద చూడడం. ఇంకా ఫస్ట్ ప్లేను సిఏ పాస్ అయ్యారు. యూ వాంట్ టు జాయిన్ ఇన్ అనదర్ ఫర్మ్. జాయిన్ అయిపోవచ్చు అని కూడా మీరు పాస్ అయ్యారా, ప్రాక్టీస్ తీసుకున్నారు. అది మన వాష్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, అప్పుడు పాస్ అయి పెడతాను సిఓకి పెట్టాడు. నౌ హీ వాంట్ టు జాయిన్ అండర్ వేరే వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వచ్చు. అతను పర్మిషన్ అనుకోవాలి దానికి, నో నీడ్ ఆఫ్ పర్మిషన్. రైట్. తర్వాత మా ప్రైవేట్ ట్యూటర్షిప్ అమ్మ, ఇది స్టార్ మార్కెట్స్ ఇంపార్టెంట్. ఇది అంటే మీకు డిఫరెన్స్ అర్థం కావాలి. ప్రైవేట్ ట్యూటర్షిప్కి వర్కింగ్ అండర్ వేరే కాలేజ్ డిఫరెన్స్ ఉంది మీకు. ఇప్పుడు ప్రైవేట్ ట్యూటర్షిప్ అంటే ఏంటి? మీరు ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నారు, మీ బాస్ ఉన్నాడు, ఆయనకి ట్యాక్స్ బాగొచ్చు, ఆయన చదువుకున్నప్పుడు ట్యాక్స్ ఆయన బాగొచ్చు, మీకు ట్యాక్స్ సరిగా రాదు. మీరు అడిగారు మీ సార్ నాకు కొంచెం ట్యాక్స్ చెప్పమని. మీరు మీ బాస్ని అడిగారు ట్యాక్స్ చెప్పమని. ఆయన ఏం చేశాడు? సరేరా ఈవినింగ్ ఒక 1 అవర్ నీకు ట్యాక్స్ చెప్తా అన్నాడు. అదేంటి? ప్రైవేట్ ట్యూటర్షిప్. అది మీ బాస్ కానీ మీకు మాత్రమే ప్రైవేట్గా ఒక 1 అవర్ ఐడిటీ చెప్పాడు. దాన్ని ఏమంటాం మనం? ప్రైవేట్ ట్యూటర్షిప్. లేదా మీ ఆఫీస్లో పనిచేస్తున్న ఆర్టికల్షిప్, మీరు ఒక 4 మెంబర్స్ ఉన్నారు సిఏ ఫైనల్ స్టూడెంట్స్, మీరు పాపం టెన్షన్ పడుతున్నారు, ఏదో ఇండియాస్ మీకు అర్థం కావట్లేదు, లేదా మీకు జిఎస్టీ అర్థం కావట్లేదు సరిగా. మీ బాస్ ఏం చెప్పాడు? కంగారు పడకండిరా, నాకు జిఎస్టీ బాగా గ్రిప్ ఉంది, నేను మీకు డైలీ 1 అవర్ క్లాస్ చెప్తాను చెప్పాడు. మీ ఆఫీస్లోనే చెప్పచ్చు క్లాసులు మీకు. ఇలా చెప్పేది ఏముంటుంది? దీన్ని దిస్ ఈజ్ ప్రైవేట్ ట్యూటర్షిప్. దీనికి మళ్ళీ పర్మిషన్తో కానివ్వండి, నెంబర్ ఆఫ్ అవర్స్తో సంబంధం లేదు దీంట్లో. ఎందుకని? నువ్వు ఆఫీస్లో ఉంటున్నావు, వాళ్ళు మీ వాళ్ళే మొత్తం. డిఫరెన్స్ అర్థమైందా? దిస్ ఈజ్ ప్రైవేట్ ట్యూటర్షిప్ అంటే ఏంటి? మీరు వెళ్ళి పనిచేయట్లే వేరే వాళ్ళ దగ్గర, యు ఆర్ నాట్ వర్కింగ్ అండర్ సమ్ ఆర్గనైజేషన్. ఇది వేరు, ఈ ప్రైవేట్ ట్యూటర్షిప్ వేరు. ప్రైవేట్ ట్యూటర్షిప్ మీన్స్ మీ దగ్గర పనిచేసే ఆర్టికల్ స్టూడెంట్స్కి నువ్వు ఈవినింగ్ చెప్తున్నావు కాసేపు ట్యూషను, చెప్పుకో, నో ప్రాబ్లం. దానికి జనరల్ పర్మిషన్ అవసరం లేదు, స్పెసిఫిక్ పర్మిషన్ పని లేదు, 25 అవర్స్ క్రైటీరియా కూడా దానికి లేదు, నువ్వేమని చేసుకో. క్లియరా? రైట్. నెక్స్ట్ వన్, ఆథర్షిప్ ఆఫ్ బుక్స్ అండ్ ఆర్టికల్స్. మీరు చూసింటారు మా వినోద్ గుప్తా సారు, సిఏ వినోద్ గుప్తా. ఆయన బుక్స్ మంచి ఫేమస్ డీటీకి ఒకప్పుడు. ఆయనకి ప్రాక్టీస్ ఉంది, బుక్స్ రాస్తున్నాడు మరి ఆయన. సో ఒక సిఏ అని ప్రాక్టీస్లో ఉంటే అతను బుక్స్ పబ్లిష్ చేసుకోవచ్చు, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. దానికి పర్మిషన్ కావాలి, మళ్ళీ పర్మిషన్ కావాలి. బుక్స్ రాయాలంటే నువ్వు అవసరం లేదు. తర్వాత ఆథర్షిప్ ఆఫ్ బుక్స్ అండ్ ఆర్టికల్స్. ఇక్కడ చదివినట్టుంది పాయింట్ మీకు. బుక్స్ పబ్లిష్ చేసుకోవచ్చా? ఫోమ్ పేరు రాయొచ్చా? ఫోమ్ డీటెయిల్స్ ఫోమ్ అచీవ్మెంట్స్ రాయొచ్చా? మీరు ఆ పాయింట్ లింక్ చేసుకుంటున్నారు. ఓకే, రైట్. తర్వాత చూడండి, ఇంకా హోల్డింగ్ ఆఫ్, మా ఫ్రెండ్ అమ్మ చెప్పింది, లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అంట. ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉండొచ్చా మీరు? ఇన్సూరెన్స్ ఏజెంట్గా దానికే పర్లేదు మీకు. మ్యాక్స్ లైఫ్ ఉంటారమ్మ చాలామంది. అటెండింగ్ క్లాసెస్ అండ్ అపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్స్. పాపం సిఏ పాస్ అయ్యారు, ప్రాక్టీస్ పెట్టుకున్నారు, బట్ మీరు సిఎంఏ రాస్తున్నారు మన చాతుర్యలాగా, లేదా ఎల్ఎల్బి చేస్తున్నారు. మీరు వెళ్ళొచ్చా క్లాసులకి? వెళ్ళొచ్చు, ఎటువంటి పర్మిషన్ పడలేదు దానికి. వస్తారమ్మా చాలామంది. సిఏ పాస్ అయిపోయారు, ప్రాక్టీస్ పెట్టుకున్నారు, బట్ వాడికి సీఎం ఒక గ్రూప్ ఆగిపోయింది, లేదా సిఎస్ ఒక గ్రూప్ ఆగిపోయింది. వాడు క్లాస్కి వెళ్ళొచ్చా? మరి ఇప్పుడు వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం ఫర్ దట్. రైట్. హోల్డింగ్ పబ్లిక్ ఎలెక్టివ్ ఆఫీసెస్ ఉండొచ్చా ఎంపీఎంఎల్ఏకి? దానికి మళ్ళీ ఐసీఐ పర్మిషన్ అవసరం లేదు. విజయసాయి రెడ్డి, ఇంకా పీయూష్ గోయల్, సురేష్ ప్రభు, వీడినేమో దరిద్రుడేమో, వీడు మన పరుదేశ ఇన్స్టిట్యూట్ పరువేడు. సురేష్ ప్రభు, పీయూష్ గోయల్, వాళ్ళు ఏంటి ఎంపీలు ఎమ్మెల్యేల వాళ్ళు, దానికి మళ్ళీ పర్మిషన్ కావాలి మీకు ఏమన్నా? అసలు వాళ్ళకేంటి ఇప్పుడు సీఏ ప్రాక్టీస్ ఉంటుంది, ప్లస్ వాళ్ళు ఎంపీ ఎమ్మెల్యే ఉండొచ్చు, నో ప్రాబ్లం. తర్వాత హానరరీ ఆఫీస్ లీడర్షిప్ ఆఫ్ చారిటబుల్, ఎడ్యుకేషనల్ అండ్ అదర్ కమర్షియల్ ఆర్గనైజేషన్స్. ఏంటిది? లీడర్షిప్పా? స్కూల్స్, కాలేజెస్ చైర్మన్గా ఉండొచ్చా మీరు?
అదేం చెప్పిందాడు చైర్మన్ అంటే లీడర్షిప్ అంటే ఒకసారి చదవాలి మీరు. హానర్ అంటే ఏంటి? దాన్ని తెలుగులేదు అంటారు గౌరవ అధ్యక్షులు. మీరు అక్కడ మీకేం పని ఉండదు, వెళ్ళి కూర్చుంటారు అంతే. యు ఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ స్కూల్ మ్యాటర్స్. అప్పుడు మీ టైం వేస్ట్ అయిపోయింది. మళ్ళీ యు ఆర్ నాట్ యాక్చువల్ చైర్మన్ ప్రిన్సిపల్ అక్కడ, బట్ యు ఆర్ జస్ట్ గౌరవ అధ్యక్షులు ఉండొచ్చు మీరు. బికాజ్ నేను చెప్పండి, మీరు మీ పిల్లలు మిమ్మల్ని ఎప్పుడు పిలుస్తారు? ఏదో యాన్యువల్ డే పిలుస్తారు, మిమ్మల్ని ఓ దండేస్తారు, స్పీచ్ పంపించేస్తారు మిమ్మల్ని. సో అలా ఉండొచ్చు మీరు, బట్ యూ కెనాట్ ఇంటూ ఫుల్ టైమ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ మీరు ఉండకూడదు దాంట్లో. రైట్. తర్వాత ఇది ఇంపార్టెంట్ అమ్మా కొంచెం. యాక్టింగ్ యాజ్ నోటరీ పబ్లిక్ జస్టిస్ ఆఫ్ ద పీస్ అండ్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్. దీని కొంచెం స్టార్ మార్క్ వేసుకోండి. యాక్టింగ్ యాజ్ నోటరీ తర్వాత జస్టిస్ ఆఫ్ పీస్ అంట. ఎవరు? కే పాల శాంతూత పీస్ అంట. తర్వాత స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అంటే ఏంటి? ఈ పొజిషన్స్లో ఉండడానికి మీకు ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు. తర్వాత పార్ట్ టైం ట్యూటర్షిప్ అండర్ ICI వెళ్ళొచ్చా మీరు? బ్రాంచ్కి వెళ్ళొచ్చు, గొడవ లేదు మీకు. తర్వాత వాల్యుయేషన్ ఆఫ్ పేపర్స్, మన గురించే. మీ పేపర్లు ఇస్తారు, పేపర్ సెట్టర్స్, ఎగ్జామినర్స్, వాళ్ళకి పర్మిషన్ కావాలా? పని లేదు. తర్వాత ఏమో 10th పాయింట్ కూడా స్టార్ మార్క్ వేసుకోండి. వాల్యుయేషన్ ఆఫ్ పేపర్స్, యాక్టింగ్ యాజ్ పేపర్ సెట్టర్, హెడ్ ఎగ్జామినర్ ఆర్ మోడరేటర్ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ వచ్చిందంటే, ఒక CA ఉన్నాడంట, వాళ్ళ స్కూల్లో పనిచేసే వాడు ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్ చదువుకున్నాడంట. ఆ స్కూల్లో మ్యాథ్స్ ఎగ్జామ్లో పేపర్ ఇచ్చాడంట. ఒక CA ఉన్నాడు, ప్రాక్టీస్లో ఉన్నాడు, చిన్నప్పుడు స్కూల్ ఉందంటే ఇది ఒకటి. ఆ స్కూల్లో జరిగే మ్యాథ్స్ ఎగ్జామ్కి ఈడు పేపర్ ఇచ్చాడు. గిల్టే కదా? అక్కడ ఎనీ ఎగ్జామ్ అన్నాడు, అక్కడ CA ఎగ్జామ్ అనలా. అక్కడ చెప్పాడా CA ఎగ్జామ్ అని? ఇప్పుడు మీరు ఏ ఎగ్జామ్కైనా మీరు ఏంటి పేపర్ ఇవ్వచ్చు, ఇన్విజిలేటర్కి వెళ్ళొచ్చు, పేపర్ సెట్ చేయొచ్చు, హెడ్ ఆఫ్ ఎగ్జామ్కి వెళ్ళొచ్చు మీరు. సో ఎనీ అండర్లైన్ చేసుకుని అక్కడ, అది కూడా స్టార్ మార్క్ వేసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్. ఎడిటర్షిప్ ఆఫ్ ప్రొఫెషనల్ జర్నల్ స్టార్ మార్క్ వేసుకోండి. ICA జర్నల్స్లో కానీ మీరైనా కాలమ్స్ రాస్తున్నారు, పర్మిషన్ కావాలా మీకు? నో పర్మిషన్. తర్వాత యాక్టింగ్ యాజ్ సర్వేయర్ అండ్ లాస్ అష్యూరర్ అండర్ ఇన్సూరెన్స్ యాక్ట్, నో ప్రాబ్లం. యాక్టింగ్ యాజ్ రికవరీ ఏజెంట్ ఫర్ బ్యాంకింగ్ అమ్మ. ఆ రెండు కలిపి ఇలా వేసుకోండి ఒక గీత. అంటే ఏంటి? ఫర్ ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్. ఊరికి నమ్మేలా ఇంపార్టెంట్ రెండు. అంటే ఏంటి? ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఉండొచ్చు పైన, తర్వాత వాళ్ళకి అడ్వైజర్గా ఉండొచ్చు మీరు. సో బ్యాంకింగ్కి మీరు యూ కెన్ యాక్ట్ యాజ్ కన్సల్టెంట్. సో ఇన్సూరెన్స్ బ్యాంకింగ్కి మీరు పని చేయొచ్చు వితౌట్ ఎనీ పర్మిషన్. తర్వాత ఇది ఇంకా ఇంపార్టెంట్. అగ్రికల్చర్ ల్యాండ్ నేనే ఉన్నాను, మాకు బోర్డు ల్యాండ్ ఉంది ఊళ్ళో, నేను చేసుకోవచ్చు వ్యవసాయం వెళ్ళి, మా ఇష్టం అది. ఓకేనా? సో నో ప్రాబ్లం. ఎగ్జామ్ క్వశ్చన్ దాని మీద అగ్రికల్చరు. తర్వాత డైరెక్టర్ సింప్లికేటర్ ఆర్ ఆర్డినరీ ఆర్ సింపుల్ డైరెక్టర్ హూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అమ్మ. స్టార్ మార్క్ వేసుకోండి. ఆ సొల్లంతా అవుతుంది మీకు. యూ బికమ్ డైరెక్టర్ ఆఫ్ ఎనీ కంపెనీ ఎక్సెప్ట్ హోల్ టైమ్ ఆర్ ఎగ్జిక్యూటివ్. అంటే ఏంటి? నువ్వు బికమ్ పార్ట్ టైం అవ్వచ్చు లేదా ఇండిపెండెంట్ అవ్వచ్చు నువ్వు. ఏంటది పాయింట్ నెంబర్ ఎంత? అది 14 15 15. ఎవరికైనా లేదా 15? నీకు లేదా? అది ఫాలో అవుతున్నావా? ఇది లేదా? ఇచ్చా కదా అందరికీ, ఇది కూడా ఇచ్చాం కదా మొదటి నిన్న. ఇది చూడలే ఒకసారి, కొంచెం ఇది కొంచెం షార్ట్ కట్గా ఉంది అందుకని. లాస్ట్ టైం ఇచ్చాం సూర్య బన్సల్ మేడంది, అది సేమే బట్ ఇది కొంచెం షార్ట్ కట్గా ఉంది అందుకని. వీడి పెద్ద మేధావేం కాదు, వీడేం చెప్పనా, వీడు మొత్తం క్వశ్చన్ మొత్తం చదువుతాడు, రాస్తాడు. కొత్త పాయింట్ వస్తే వస్తామే ఇంకా ఈ నమ్మకెళ్తే. అందుకే మొత్తం చదువుకోండి కాన్సెప్ట్ మీరు. అంతే ఇటు చేసేది, మొత్తం చదువుతారు క్వశ్చన్లు అన్ని FRలో కూడా. అవి రాస్తారు పాయింట్లు వచ్చి కాన్సెప్ట్ నోట్స్ని. అది కాదు కాన్సెప్ట్ నోట్స్ అంటే, కాన్సెప్ట్ చెప్పాలి, క్వశ్చన్ పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. రండి అక్కడ రాసుకోండి అమ్మా. యూ కెన్ బికమ్ డైరెక్టర్. ఏ డైరెక్టర్ అవ్వచ్చు మీరు చెప్పండి? పార్ట్ టైం అవ్వచ్చు లేదా ఇండిపెండెంట్ అవ్వచ్చు మీరు. యూ కెనాట్ బికమ్ హోల్ టైమ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ అవ్వకూడదు మీరు. అర్థమైందా? రైట్. ప్రమోటర్, ఇది కూడా సార్ మార్క్ వేసుకోవాలి. ప్రమోటర్ డైరెక్టర్ ఆర్ సిగ్నేటరీ టు మెమోరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్.
అంతే. రైట్, ఒకసారి మళ్ళీ చూడండి మా జాగ్రత్త పైనుంచి కిందకి. చాలా ఇంపార్టెంట్. సిఏ ఫోన్ పనిచేయచ్చు, దానికి పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, తెలుసు మనకి. తర్వాత ప్రైవేట్ ట్యూటర్షిప్ గుర్తుపెట్టుకోవాలి, ఆర్టికల్షిప్ పిల్లలకి పనిచేసేది మీరు. తర్వాత ఆథర్ బుక్ రాసుకోవచ్చా, గొడవ లేదు. హోల్డింగ్ ఆఫ్ ఎల్ఐసి నో ప్రాబ్లం, క్లాసెస్కి వెళ్ళొచ్చు మీరు, ఎంపీఎంఎల్ వెళ్ళొచ్చు మీరు. తర్వాత హానరీ వెళ్ళొచ్చా మీరు, గౌరవాధ్యక్షులుగా ఉండొచ్చు మీరు. యాక్టింగ్ యాజ్, ఇది ఇంపార్టెంట్, నోటరీ పబ్లిక్ ఆర్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్గా ఉండొచ్చు మీరు. పార్ట్ టైమ్ ట్యూటర్షిప్ అండర్ కోచింగ్ ఆఫ్ ఐసీఏ ఉండొచ్చు. వాల్యుయేషన్ ఆఫ్ పేపర్స్ ఇంపార్టెంట్ ఏంటి అక్కడ, ఎనీ పేపర్స్ అక్కడ, ఎనీ ఇంపార్టెంట్ అక్కడ. రైట్. ఎడిటర్షిప్ ఆఫ్ ప్రొఫెషనల్ జర్నల్స్, అదర్స్ కాదు అది. అదర్స్కి అయితే ఏంటి పర్మిషన్ కావాలి మళ్ళీ, ఇది ఐసీఏ వాళ్ళది కాబట్టి అవసరం లేదు, ప్రొఫెషనల్స్ ఇది. తర్వాత యాక్టింగ్ యాజ్ ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ పని లేదు మనకి. అగ్రికల్చర్ గొడవ లేదు. డైరెక్టర్ అవ్వచ్చా మీరు, ప్రమోటర్ అవ్వచ్చా, రెండు లింక్ చూడండి కింద. డైరెక్టర్ అవ్వచ్చు, ఏది ఇండిపెండెంటు పార్ట్ టైము. ప్రమోటర్ అవ్వచ్చు మీరు. రైట్, గుర్తుంటే ఏం పర్లేదు, చేసుకుంటే జాగ్రత్తగా. ఒక 4 times చదివిన గుర్తుండిపోతుంది మీకు. తర్వాత రండి ఇంకా. సిఏ ఇన్ ప్రాక్టీస్ మే ఎంగేజ్ ఇన్ ఫాలోయింగ్ బిజినెసెస్ ఆర్ ఆక్యుపేషన్ ఆఫ్టర్ అప్టైనింగ్ స్పెసిఫిక్ అండ్ చూడండి పైన ప్రేయర్ ఎక్కడ అంటే మీరు ఈ యాక్టివిటీ స్టార్ట్ చేయకముందు పర్మిషన్ తీసుకోవాలి, చేసాక కాదు. చేసాక తీసుకుని గిల్టీ మళ్ళీ మీరు. రైట్, చూడండి ఇంకా. ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ బిజినెస్ కన్సర్న్ ఆర్ నాన్ బిజినెస్ కన్సర్న్. మీకు సిఓపితో పాటు మీరు జాబ్కి వెళ్ళకూడదు. మీరు జాబ్ చేస్తే పర్మిషన్ తీసుకోవాలి, అది పార్ట్ టైం అవ్వచ్చు, ఫుల్ టైం అవ్వచ్చు. అదవుతుందా? రైట్. మేనేజింగ్ ఆర్ హోల్ టైం డైరెక్టర్ అవ్వచ్చా మీరు, అవ్వకూడదు. ఇంట్రెస్ట్ ఇన్ ఫ్యామిలీ బిజినెస్, మీరు క్యారీ చేసే ఫ్యామిలీ బిజినెస్ని ఎప్పుడు పర్మిషన్ తీసుకున్న తర్వాత. తర్వాత ఇంట్రెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషను, స్కూల్ స్టార్ట్ చేయకూడదు మీరు పర్మిషన్ లేకుండా, పర్మిషన్ స్టార్ట్ చేసుకోవచ్చు మీరు. తర్వాత పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ లెక్చర్షిప్ ఫర్ కోర్సెస్ అదర్ దాన్ ఐసీఏ ఎగ్జామినేషన్స్ అంట. అంటే మీరు ఇఫ్ యూ వాంట్ టు టీచ్ ఫర్ ఎల్ఎల్బి లేదా సిఎస్ చెప్తున్నారు మీరు, సిఎంఏ చెప్తున్నారు వెళ్ళి, ఓఎం సబ్జెక్టు అది సిఏలో ఉందా మన ఎగ్జామా అంటే, మన ఎగ్జామ్స్ తప్ప ఐసీఐ సిఏ ఎగ్జామ్స్ తప్ప వేరే ఏ కోర్స్ అయినా మీరు చెప్పాలంటే యూ షుడ్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ఐసీఐ. పార్ట్ టైమ్ అక్కడ రాసే చూడండి, కోర్సెస్ అదర్ దాన్ రిలేటింగ్ టు ఐసీఏ ఎగ్జామ్స్ అంటే మన ఎగ్జామ్స్ తప్ప మీరు వేరే ఏ ఎగ్జామ్స్ కోసం చెప్పినా, అది స్కూల్ అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, వాట్ ఎవర్, అది సిఎంఏ అవ్వచ్చు, యూ షుడ్ టేక్ ప్రయర్ పర్మిషన్. తర్వాత ఎడిటర్షిప్ ఆఫ్ జర్నల్స్ ఇంపార్టెంట్ అమ్మ, స్టార్ మార్క్ వేసుకోండి. అదర్ దాన్ ప్రొఫెషనల్, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పేపర్స్లో మీరు రాయాలంటే వీ షుడ్ టేక్ పర్మిషన్. ఎనీ అదర్ ఆక్యుపేషన్ ఆర్ బిజినెస్, ఎగ్జాంపుల్ ట్రేడింగ్ కమోడిటీ డెరివేటివ్స్ ఇన్ ఫర్ విచ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కన్సిడర్ దట్ పర్మిషన్ మే బి గ్రాంటెడ్. అంటే ఏంటి, ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఎనీ ట్రేడింగ్ యూ షుడ్ టేక్ పర్మిషన్. అంటే ఏంటి, మీరు కానీ ఏమైనా ట్రేడింగ్ చేయాలనుకుంటే యూ షుడ్ టేక్ ప్రయర్ పర్మిషన్, అదర్వైజ్ యూ ఆర్ గిల్టీ. ఇంకేమైనా ఉన్నాయా? టీచింగ్ అవర్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ 25 hours ఇన్ ఎనీ కేస్ మెన్షన్డ్ అబౌవ్. ఏంటమ్మా 25 దాటకూడదు. లాస్ట్ పాయింట్ స్టార్ మార్క్ వేసుకోండి. ఆడిటర్ పాయింట్, లాస్ట్ పాయింట్, ఆడిటర్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ కెనాట్ బి డైరెక్టర్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ. మీరు సబ్సిడీ ఆడిటర్, మీరు దీని 2 questions ఉన్న ఎగ్జామ్లో. ఆడిటర్ ఆఫ్ సబ్సిడీ కంపెనీ కెనాట్ బికమ్ డైరెక్టర్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ. మరి ఇండిపెండెన్స్ పోయిందిగా మీకు, ఆడు చెప్పిన మాట మీరు వినాలి అప్పుడు. సో ఆడిటర్ ఆఫ్ సబ్సిడీ కంపెనీ కెనాట్ బికమ్ డైరెక్టర్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ. ఇక్కడ మీరు లాస్ట్ పాయింట్ స్టార్ మార్క్ వేసుకున్నారా? తర్వాత 7th పాయింట్ స్టార్ మార్క్ వేసుకోండి. 8th పాయింట్ కూడా. ఇంకా తర్వాత ఫస్ట్ పాయింట్ ఇంకంతే, మిగతా జనరల్ అమ్మాయిని. ఇక్కడ 8th పాయింట్ చాలా ఇంపార్టెంట్. అక్కడ మీకు స్పెసిఫిక్గా చెప్పలేదు ఏమి. ఎనీ అదర్ బిజినెస్ ఆర్ ఆక్యుపేషన్ అంటున్నాడు. ఎనీ అదర్ బిజినెస్ ఆర్ ఆక్యుపేషన్ అంటున్నాడు అక్కడ. సో మీరు ఏమైనా సరే సిఏ ప్రాక్టీస్ తప్ప వేరే ఏ పని చేసినా కూడా బిజినెస్ లాగా, దెన్ యూ బికమ్ గిల్టీ ఇఫ్ యూ హ్యాడ్ నాట్ టేకెన్ పర్మిషన్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి ఏమన్నా ఉంటే. అగ్రికల్చరా కొడతారు రైతులు, ఇంత కవర్ అయింది అగ్రికల్చర్ మనకి.
అది జనరల్ పర్మిషన్ కదా అగ్రికల్చరు. అంటే ఏం లేదు అక్కడ ఎనీ అదర్ బిజినెస్ అంటే ఈ పైన కవర్ కాని బిజినెస్లో మీరేమన్నా బిజినెస్ చేసి ఆ బిజినెస్ ద్వారా మీకు డబ్బులు వస్తే అంతేనా, దానికి మీకు ఏం కావాలి, పర్మిషన్ కావాలి. ఒక ఎగ్జామ్ క్వశ్చన్ చెప్తా చూడండి. మీరు ఏదో ఒక డొమైన్ క్రియేట్ చేశారంట. ఏం డొమైన్ అంటే ఏంటి, డామినోస్ పిజ్జా కాదు, వెబ్సైట్లను క్రియేట్ చేశారు. మీరు క్రియేట్ చేసే డొమైన్స్, మీరు ఒక డొమైన్ క్రియేట్ చేశారంట. ఈ డొమైన్ సేల్ చేశారు మీరు. ఈ డొమైన్ సేల్ చేసి అగ్రిమెంట్ ఏంటంటే ఈ డొమైన్ ఎవరైతే యూజ్ చేస్తారో దే షుడ్ పే రాయల్టీ టు అంట. మీకు డబ్బులు వస్తున్నాయా? సెక్షన్ 28 గుర్తుందా మీకు బీజీబీపీలో? రాయల్టీ ఇన్కమ్ అక్కడ మీకు మనం చేసే DWA ఇన్కమ్ అండ్ రాయల్టీ అంటే ఏంటి? దిస్ ఈజ్ బిజినెసే కదా. అంటే ఏంటి మరి, యూ మస్ట్ టేక్ స్పెసిఫిక్ ప్రయర్ పర్మిషన్. అక్కడ మీరు పర్మిషన్ తీసుకోకపోతే ఏంటి మీకు అప్పుడు దెన్ యూ బికమ్ గిల్టీ అండర్ క్లాజ్ నెంబర్ 11. సో అక్కడ సెక్షన్ నెంబర్ 28లో ఉన్నటువంటి ఏవైతే బిజినెస్ ఇన్కమ్స్ ఉన్నాయో మీకు కానీ ఆ ఇన్కమ్స్ ఏమన్నా జనరేట్ అవుతుంటే యూ షుడ్ టేక్ ప్రయర్ పర్మిషన్. ఎగ్జాంపుల్ ఎర్నింగ్ ఆఫ్ రాయల్టీ ఇన్కమ్స్ లేదా ఇంక వాట్ ఎవర్ అమ్మేటంటివి. వాట్ ఎవర్ ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ ఎనీ ఇన్కమ్ బై డూయింగ్ ఎనీ అదర్ యాక్టివిటీ యూ షుడ్ టేక్ స్పెసిఫిక్ అండ్ ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ICAI, అదర్వైజ్ యూ బికమ్ గిల్టీ. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. ఒక CA ఉన్నాడు. ఇప్పుడు ఏమో తను CA పాస్ అయిపోయాడు. తను CA పైన SFMలో మంచి ఇంట్రెస్ట్ వాడికి. వాడు ఏం చేస్తున్నాడు, ఊరికనే వాడు జస్ట్ స్టాక్ మార్కెట్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. వాడు పార్ట్ టైం సాయంత్రం కాసేపు ఈక్విటీ స్టాక్స్ ఎలా పెరుగుతున్నాయి, డెట్ ఎలా ఉంది మార్కెట్, అంటే హీ జస్ట్ రీసెర్చ్ అనమాట. ఈవినింగ్ కాసేపు వాడు రీసెర్చ్ చేస్తాడు. ఇంకేం చేయడు, వాడు రీసెర్చ్ చేస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తాడు అంతే. అంతేకాని దాని గురించి ఎక్కడ బుక్స్ రాయడు, ఎవరికి ఫీజు తీసుకొని సర్వీసెస్ ఇవ్వడు. జస్ట్ వాడి సాటిస్ఫాక్షన్ కోసం వాడు హీ వాజ్ డూయింగ్ సమ్ రీసెర్చ్ ఆన్ స్టాక్ మార్కెట్. దాని నుంచి వాడికి ఎటువంటి ఇన్కమ్ రావట్లేదు. చెప్పండి దీని సంగతి ఏంటి? పర్మిషన్ కావాలా పర్మిషను? బికాజ్ యు ఆర్ నాట్ ఎర్నింగ్ ఎనీ ఇన్కమ్, జస్ట్ నీ ప్యాషన్ అది. ఈవినింగ్ కాసేపు నువ్వు ఈక్విటీ లేదా స్టాక్ మార్కెట్ రీసెర్చ్ చేసుకుంటే అది నీకు అవసరం లేదు. మరి నీకు ఏం చేస్తావు, రీసెర్చ్ చేస్తున్నావు, మీ ఫ్రెండ్స్ డిస్కస్ చేస్తున్నారు ఇలా ఉందో మార్కెట్, లాస్ట్ టైం ఎంత ఉంది రిలయన్స్ షేరు వాళ్ళు పెరిగింది అనుకుంటున్నాం. అంతేగాని యు ఆర్ నాట్ పబ్లిషింగ్ ఎనీ బుక్, యు ఆర్ నాట్ ఆఫరింగ్ ఎనీ పెయిడ్ సర్వీసెస్. సో కాబట్టి యూ ఆర్ నాట్ గిల్టీ అండర్ దిస్ క్లాస్. ఇలాంటి కొన్ని ఎగ్జామ్స్ మనకు ఉంటాయి. మీకు అవి మీరు క్వశ్చన్ చేసి అనుకోండి, గుర్తొస్తాయి మీకు, సరిపోతుంది. ఓకేనా? ఒకసారి రండి ఇంక చెప్పండి. జనరల్ వెళ్ళిపోదాం ఇంక మళ్ళీ. చూడండి జాగ్రత్తగా. సో ఒక CAని ప్రాక్టీస్ కానీ ఈ కింద చెప్పినటువంటి 16 సర్వీసెస్ చేసుకుంటే వాడికి ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు. ఏంటి చెప్పండి? ఎంప్లాయ్మెంటు గొడవ లేదు, ప్రైవేట్ ఓనర్షిప్ గొడవ లేదు, బుక్స్ రాసుకోవచ్చా, తర్వాత LIC కోసం పనిచేయచ్చా, వేరే స్కూల్కి వెళ్ళొచ్చా, క్లాసులకి ఎలక్షన్లో పోటీ చేయొచ్చు. మీరేం కాదు. గౌరవదక్షగా ఉండొచ్చా స్కూల్స్ కాలేజెస్కి, తర్వాత మెజిస్ట్రేట్గా ఉండొచ్చు మెజిస్ట్రేట్గా. పార్ట్ టైం ICA కింద పనిచేయచ్చా, మీరు పేపర్లు సెట్ చేయొచ్చా, బుక్స్ రాయొచ్చా, ICA జర్నల్స్ రాయొచ్చు, మీరేం కాదు. ఇన్సూరెన్స్ బ్యాంక్ కోసం పనిచేయచ్చా, అగ్రికల్చర్ పని చేసుకోవచ్చా, డైరెక్టర్ ప్రమోటర్ అవ్వచ్చా? ఎస్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. చెప్పండి ఇంకా. మా ఫుల్ టైం బిజినెస్ చేయొచ్చా, మీరు ఫుల్ టైం బిజినెస్ చేయొచ్చా పర్మిషన్ లేకుండా? MD అవ్వచ్చా, ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవచ్చా, స్కూల్ పట్టొచ్చా పర్మిషన్ లేకుండా? పెట్టవచ్చు. ఇవన్నీ చేయకూడదుగా మీరు. మళ్ళీ ICA ఎగ్జామ్స్ కాకుండా వేరే ఎగ్జామ్స్ కోసం పనిచేయచ్చా, మీరు చేయకూడదు. మీరు తర్వాత వేరే జర్నల్స్ రాయొచ్చా, మీరు ఎనీ అదర్ సర్వీసెస్. ఇవి చాలా ఈజీగా ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. ఫుల్ టైం బిజినెస్ చేయకూడదు, తర్వాత సెకండ్ ఏంటి, డైరెక్టర్ అవ్వకూడదు, ఫ్యామిలీ బిజినెస్ చూసుకోకూడదు, స్కూల్ పెట్టకూడదు, మన ఎగ్జామ్స్ తప్ప వేరే ఎగ్జామ్స్ కోసం పని చేయకూడదు, ICA కింద తప్ప బయట పని చేయకూడదు, ICA జర్నల్స్ తప్ప వేరే జర్నల్స్ రాయకూడదు, ఎనీ అదర్ బిజినెస్ లైక్ రాయల్టీ ఇన్కమ్ వస్తే మీరు చేయకూడదు పర్మిషన్ లేకుండా. మీరు వెళ్దాం క్వశ్చన్స్ చాలా ఈజీ ఉంటాయమ్మా. ఈ లిస్ట్ మీకు గుర్తుండాలి, క్వశ్చన్ చేద్దాం అయిపోతుంది మీకు. రండి.
చూడమ్మా. మిస్టర్ జేజే, ఏ ప్రాక్టీసింగ్ సిఏ, ఎంగేజెస్ హిమ్సెల్ఫ్ యాజ్ పార్ట్ టైమ్ ఫినాన్స్ మేనేజర్ అంట. ఉండొచ్చా వీడు? ఫస్ట్ పేరే అది అక్కడ కంపల్సరీ పర్మిషన్లో. పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం జాబ్ ఉండొచ్చా వీడు? ఉండొచ్చా? పర్మిషన్ లేకుండా వీడు తీసుకోవాలి పర్మిషన్. గిల్టీ వీడు ఇప్పుడు. రైట్. సెకండ్ క్వశ్చన్. మిస్టర్ ఏ ప్రాక్టీసింగ్ సిఏ టుక్ ఓవర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీ అంట. ఉండొచ్చా నువ్వు? స్కూల్స్కి ఉండొచ్చు, కాలేజ్కి ఉండొచ్చు. ఉండొచ్చు సాఫ్ట్వేర్ కంపెనీకి నువ్వు. ఉండొచ్చు సాఫ్ట్వేర్ కంపెనీకి చైర్మన్ అంట. అంతా అక్కడే ఉంటా పని. నువ్వు ఎక్కడేం చేస్తాను వెళ్ళి ఇంకా యూ షుడ్ టేక్ పర్మిషన్. గిల్టీ అమ్మది. తర్వాత అక్కడ రాసుకోండి మీ క్వశ్చన్ పైన ప్రైవేట్ ట్యూటర్షిప్ అని. క్వశ్చన్ నెంబర్ 77 పైన రాసుకోండి. ప్రైవేట్ ట్యూటర్షిప్. ఏ సిఏ హోల్డింగ్ సిఓపి అండ్ హ్యావింగ్ 4 ఆర్టికల్ క్లర్క్స్ అంట రిజిస్టర్డ్ అండర్ హిమ్ యాక్సెప్ట్ అపాయింట్మెంట్ యాజ్ ఫుల్ టైమ్ లెక్చరర్ ఇన్ కాలేజ్ అంట. ఆల్సో హీ బికమ్ ఇది కాదు ప్రైవేట్ ట్యూటర్షిప్. ఇది కాదమ్మా, కొట్టేసండి అది. చూడండి మామూలు క్వశ్చన్ ఇది. ఏ సిఏ ఇన్ ప్రాక్టీస్ హ్యావింగ్ 4 ఆర్టికల్ క్లర్క్స్ రిజిస్టర్డ్ అండర్ హిమ్ యాక్సెప్ట్ అపాయింట్మెంట్ హ్యాస్ ఫుల్ టైమ్ లెక్చరర్ ఇన్ కాలేజ్ అంట. ఆల్సో హీ బికమ్ పార్ట్నర్ విత్ హిస్ బ్రదర్ ఇన్ బిజినెస్ అంట. ఉండొచ్చు ఫ్యామిలీ బిజినెస్. నువ్వు పర్మిషన్ లేకుండా చెప్పేది నేను. వాడు పర్మిషన్ తీసుకున్నాడు క్వశ్చన్ ఏమన్నా? మరి గిల్టీయే కదా. తీసుకుంటే గిల్టీ లేదు, లేదా గిల్టీ వాడు. రెండు గిల్టీ అమ్మా. హీ కెనాట్ యాక్సెప్ట్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్. నువ్వు పనిచేయచ్చు ఐసీఐ కానీ వేరే కాలేజెస్లో, వేరే కాలేజ్ పనిచేసేది వాడు. నెక్స్ట్ బిజినెస్ సెంటర్ వచ్చి నువ్వు. రెండు గిల్టీ అవ్వాడు వితౌట్ టేకింగ్ పర్మిషన్ కాబట్టి. రైట్. తర్వాత మిస్టర్ జే స్టార్టెడ్ హిజ్ ప్రాక్టీస్ as CA డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్. హీ గాట్ అన్ ఆఫర్ ఫర్ పోస్ట్ ఆఫ్ చీఫ్ అకౌంటెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ యాజ్ ఫుల్ టైమ్ ఎంప్లాయీ అంట యాజ్ శాలరీ ఆఫ్ 60,000 per month. ఆన్ యాక్సెప్టింగ్ దిస్ ఆఫర్ మిస్టర్ జే సొల్లంత ఎందుకు యాక్సెప్ట్ చేయొచ్చు దాన్ని? ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ వెళ్ళొచ్చా నువ్వు? నో, గిల్టీ. తర్వాత సిఏ అంజినాద ఈజ్ ఎ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అంట. ఉందా ఇది జనరల్ పర్మిషన్లో? ఉందా? చూసాం మనం మెజిస్ట్రేట్ అని. దానికి ఎటువంటి పర్మిషను అవసరం లేదు. అందుకే స్టార్ మార్క్ వేసాం అక్కడ మనం. దానికి మీకు ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు. అయిపోయిందా? తర్వాత చూడండి ఇంకా. హీ ఆల్సో టుక్ ఓవర్ యాజ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇక్కడ స్టార్ మార్క్ వేసుకోండి ఒకసారి. ఇది 79 క్వశ్చన్. సిఏ అంజినాథ్ ఈజ్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అంట. అక్కడ రాసుకోండి గీత గీసి. జనరల్ పర్మిషన్ దానికి కొంత పర్మిషన్ మీకు. నో, గిల్టీ. తర్వాత హీ ఆల్సో టుక్ ఓవర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీ. దీనికి ఏంటి స్పెసిఫిక్ కావాలి పర్మిషన్? దానికి నా జనరల్ అది అక్కడ రాసుకొని స్పెసిఫిక్ అని. ఒకటేమో జనరల్, ఇంకోటి స్పెసిఫిక్. ఇంకోటి మళ్ళీ ఏం చేస్తారు బాబేడు. హీ ఆల్సో లీడింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ అండ్ కన్సల్టెంట్ ఫర్ డెరివేటివ్ ప్రొడక్ట్స్ అంట. దీనికి ఏంటి స్పెసిఫిక్ పర్మిషన్ ఇవ్వడు దానికి. రాసుకోవడం మామూలుగా అయితే. హీ resides in Chennai near to ION Commodity Stock Exchange and does trading in commodity derivatives. Every day he invests 40% of his time in settlement of transactions. He has not, underline cheyadam, not taken any permission for become special executive magistrate. దానికి పర్లేదుగా, దానికి గిల్టీ ఏం కాదు వాడు. తర్వాత చూడండి. he has got a special permission of council of ICAI to become చైర్మన్ అంట. తీసుకున్నాడు పాపం చైర్మన్గా. నో గిల్టీ దానికి కూడా. బట్ లాస్ట్ దాని పరిస్థితి ఏంటి? డెరివేటివ్స్ పరిస్థితి ఏంటి? తీసుకున్న పర్మిషను తీసుకోదు కాబట్టి గిల్టీ. దానికి రాయాలమ్మ జాగ్రత్తగా. ఫస్ట్ దానికి జనరల్ పర్మిషను, 2 స్పెసిఫిక్ తీసుకున్నాడు గిల్టీ కాదు, 3 తీసుకోదు కాబట్టి గిల్టీ 3 దానికి. సో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ కొంచెం. అర్థమైందా? ఫస్ట్ జనరల్ పర్మిషను, సెకండ్ చైర్మన్ తీసుకున్న పర్మిషన్ గొడవలేదు, 3 తీసుకోలేదు, సో గిల్టీ అక్కడ 3 దాంట్లో. అదే రాశారు అక్కడ. వీడు కూడా రాయండి మీరు కూడా 3. ఓకేనా? రైట్. తర్వాత చూడండి ఇంకా. క్వశ్చన్ నెంబర్ 80. సిఏ సుమతియా ఈజ్ ప్రాక్టీసింగ్ చార్ట్ అకౌంట్ హ్యావింగ్ ఆఫీస్ ఇన్ ముంబై. సిఏ సుమతి ఈజ్ ద ఓనర్ ఆఫ్ డొమైన్. ఇన్ ఆర్డర్ టు జనరేట్ అడిషనల్ రెవెన్యూ షీ సోల్డ్ అండ్ ఎర్నింగ్ రాయల్టీ ఆఫ్ 2,25,000 అంట. పర్మిషన్ కావాలద్దా? ఎనీ అదర్ బిజినెస్ అది తీసుకోవాలి పర్మిషను.
సో రాయల్టీ ఇన్కమ్ వస్తుంది కాబట్టి అది అదర్ బిజినెస్సే కాబట్టి తను పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి గిల్టీ తను. ముందు క్లాజ్ రాయండి, మళ్ళీ స్పెసిఫిక్ పర్మిషన్ రాయండి, ఈ పేరు రాయండి, తీసుకోలేదు కాబట్టి గిల్టీ అని రాయండి, సరిపోద్ది. రైట్. నెక్స్ట్ 81. M. A chartered accountant practice is statutory auditor of S Limited. He was appointed as a director in H Limited, which is holding company. ఉండొచ్చా మీరు? Auditor of subsidiary company cannot become director of holding company. గిల్టీ కదా? గిల్టీ. ఉండకూడదు ఎలాగైనా. ఇండిపెండెన్స్ పోయింది కదా అనవసరంగా. అవుతారు కదా రిలేటెడ్ అప్పుడు. ఇండిపెండెన్స్ పోతుంది కాబట్టి ఉండకూడదు అక్కడ బయట. నెక్స్ట్ 82. Miss SS Limited is partly owned subsidiary of Miss HS Limited. For the upcoming financial year, Miss DD and company chartered accountants were appointed as statutory auditor for SSM subsidy code. ఇక్కడ రాసుకోండి గీత కూడా SS subsidy అని. SS and subsidy అమ్మ అక్కడ. The CEO of the holding company, ఈ సొల్లంతా కాదురా. ఆడిటర్ ఆఫ్ సబ్సిడీ కంపెనీ కెనాట్ బికమ్ డైరెక్టర్ ఆఫ్ హోల్డింగ్. అదే క్వశ్చన్. అది పైన చిన్నగా చెప్పాడు ప్లెయిన్గా, కింద స్టోరీ మొత్తం చెప్పాడు మీకు కింద వచ్చి. సేమ్ క్వశ్చన్ రెండు రాసుకోండి, సేమ్ టు సేమ్ రెండు. ఆడిటర్ ఆఫ్ సబ్సిడీ కంపెనీ కెనాట్ బికమ్ డైరెక్టర్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ. ఫస్ట్ పాయింట్ ఏదో, తర్వాత చూడండి ఇంకేమున్నాయో. అట్ ద సేమ్ టైమ్ అమ్మ, లాస్ట్ లైన్ రండి, మూడో లైన్కి లాస్ట్ అండ్ థర్డ్ లైన్ రండి. అట్ ద సేమ్ టైమ్ మిస్టర్ డి ఫ్రెండ్స్ అప్రోచెస్ హిమ్ విత్ అసైన్మెంట్ టు యాక్ట్ యాజ్ రికవరీ కన్సల్టెంట్ ఫర్ బ్యాంక్ అంట. జనరల్ పర్మిషన్ ఉంది, ఉందా? జనరల్లో బ్యాంక్ కోసం పనిచేయచ్చు మీరు, నో ప్రాబ్లం. ఆ తర్వాత మిస్టర్ డి ఈజ్ నౌ కన్ఫ్యూజ్డ్, ఇంపార్టెంట్ క్వశ్చన్ మీద, వెదర్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఆఫర్స్. హీ ఆస్క్ యువర్ ఒపీనియన్ అంట. మీరేం చెప్తారు సింపుల్, అరే బాబు బ్యాంక్ అయితే పర్మిషన్ పనిలేదు, హోల్డింగ్ సబ్సిడీ అసలు అవ్వకూడదు, దానికి పర్మిషన్ ఎవరు నీకు? దానికి పర్మిషన్ ఎవరు? అసలు అవ్వకూడదు దానికి. సో ఇట్ ఈస్ బెటర్ టు రిజెక్ట్ కంపెనీ ఆఫర్ అండ్ యాక్సెప్ట్ బ్యాంక్ ఆఫర్ అని చెప్తున్నాను. ఒకటేమో జనరల్ పర్మిషను, రెండేమేంటి బ్యాండ్, అది సెకండ్ది ప్రోహిబిటెడ్ అని కదా. సో కాబట్టి ఈ కేసులో హీ కెన్ యాక్సెప్ట్ బ్యాంక్ ఆఫర్, హీ కెన్ రిజెక్ట్ కంపెనీ ఆఫర్. రైటా? ఇంపార్టెంట్ క్వశ్చన్, మార్క్ చేసుకోండి అది. తర్వాత సిఏ మౌని ఈజ్ నోగలమ్మ is practicing in the field of company audit. Due to her good practical knowledge, she was offered editorship of company audit journals. She accepted. ఏంటి ఆ జర్నల్స్ ఎందుకు? కంపెనీ ఆడిట్ అంటే మన ప్రొఫెషనేనా? ఏం జర్నల్స్ రాస్తుంది తను? దేని గురించి రాస్తుంది? క్రికెట్ గురించి రాస్తుందా? పెళ్లి గురించి రాస్తుందా? డివోర్స్ గురించి రాస్తుందా? దేని గురించి రాసింది? కంపెనీ గురించి రాసింది. దేని గురించి రాసింది? షీ రోట్ జర్నల్స్ అబౌట్ కంపెనీ ఆడిట్ అంట. అది ఎక్కడుంది కంపెనీ ఆడిట్ అంటే? మీరు చదువుకోవట్లేదు దాన్ని, మీరు ప్రొఫెషనల్సేనా? మరి కవర్ అయిందా? దానికి పర్మిషన్ కావాలా? పనిలేదు. దీస్ ఆర్ ప్రొఫెషనల్ జర్నల్స్ అవన్నీ, అంతే కదా. మరి అంటే మన టాపిక్స్ మీద రాస్తుంటాను. జిఎస్టీ, కంపెనీ ఆడిట్, ఇన్కమ్ ట్యాక్స్, ఇండేస్, ఐఎఫ్ఆర్ఎస్ అవన్నీ ఏంటి మనకి? దే ఆర్ కాల్డ్ యాజ్ ప్రొఫెషనల్ జర్నల్స్ కాబట్టి నో పర్మిషన్ రిక్వైర్డ్. అది తను వేరే మ్యాటర్స్ రాస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తనకి క్రికెట్ బాగొచ్చు, క్రికెట్ గురించి రాస్తుంది. తనకి పాలిటిక్స్ బాగొచ్చు, పాలిటిక్స్ రాస్తుంది. దానికి మీకు ఏం కావాలి? షీ నీడ్ స్పెసిఫిక్ పర్మిషన్ కావాలి దానికి. రైట్. తర్వాత 84. అగ్రికల్చర్ అంటమ్మా, గొడవ ఉందా? పర్మిషన్ ఉందా లేదా? అండర్లైన్ చేసుకోండి. వీ హ్యాడ్ అగ్రికల్చర్ ల్యాండ్ అంట, జనరల్ పర్మిషన్ అమ్మా. తర్వాత నెక్స్ట్ 85. సిఏ రామ్ ప్రాక్టీసింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్లానింగ్ ఫర్ 12 years ప్రాక్టీసింగ్ అంట. ఓకే. హీ హ్యాస్ గెయిన్డ్ ఎక్స్పర్టైజ్ ఇన్ హిస్ ఓన్ డొమైన్ ఓవర్ అదర్స్. మిస్టర్ రత్న, ఏ స్టూడెంట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కోర్స్, వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ సిఏ రామ్. He approaches to guidance on some topics of financial management subject related. CA Ram request to decide private tutorship ra. Private tutorship permission kavala, general permission idi. Paina raskondi ikkada private tutorship.
నువ్వు దగ్గర డబ్బులు ఏం తీసుకోవట్లేదు, వాడు వచ్చాడు పాప నీ దగ్గరికి, వాడికి ఎఫ్ఆర్ కావాలంట, నువ్వు ఎఫ్ఆర్ చెప్పేవాడికి చెప్పొచ్చు. ఎఫ్ఆర్ కాసేపు సాయంత్రం నువ్వు చెప్తారు. చిన్నప్పుడు మీ స్కూల్లో మీ ఇంట్లో పక్కన పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి చెప్తారు, మీరు చెప్పుంటారు ఎప్పుడన్నా, హోంవర్క్ చేస్తారు తీసుకెళ్ళి. అలా చేస్తే నో పర్మిషన్ రిక్వైర్డ్. రైట్. 86 అయిపోయినా చూడండి, సింపుల్ ఇవన్నీ. సిఏ ఏబి ఏ ప్రాక్టీసింగ్ చార్ట్ అకౌంటెంట్ ఈజ్ ప్రమోటర్ డైరెక్టర్. అక్కడ చదివే పాయింట్ మనం లాస్ట్ లైన్ అలౌడా జనరల్ పర్మిషన్ అమ్మేది. హీ కెన్ బికమ్ ప్రమోటర్ డైరెక్టర్, నో ప్రాబ్లం. అయిపోయిన తర్వాత చూడండి ఇంకా, మోర్ ఓవర్ హీ ఈజ్ ఆల్సో స్లీపింగ్ పార్ట్నర్ ఇన్ హిస్ ఫ్యామిలీ బిజినెస్. అది స్లీపింగ్ అయితే మనకు అనవసరం. యూ కెనాట్ బికమ్ పార్ట్నర్ వితౌట్ టేకింగ్ పర్మిషన్. ఫస్ట్ దానికి గిల్టీ కాదు, దీనికి గిల్టీ. రైట్. మిస్టర్ సిఏ ఏబి ఈజ్ లయబుల్ ఆర్ నాట్ అంటున్నాడు. ఏం చెప్తారు సార్? ఫస్ట్ దానికేమో గిల్టీ కాదు, బిజినెస్కి ఏంటి గిల్టీయే కదా, బికాస్ హీ షుడ్ టేక్ పర్మిషన్ అక్కడ. రైట్. మా క్వశ్చన్ నెంబర్ 87 ఇంపార్టెంట్ మార్క్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. సార్ ఒకసారి నాకు డే 1 చెప్పాను మీకు, నేను సెక్షన్ నెంబర్ 8 ఒకటి డిస్క్వాలిఫికేషన్స్ మెంబర్షిప్ రాయాలంటే చెప్పండి ఏంటో నాకు గుర్తుంటే. 21 years ఉండకూడదు, అన్సౌండ్ మైండ్ ఉండకూడదు, డిశ్చార్జ్ ఇన్సాల్వెంట్ అవ్వాలి. దాంతోపాటు ఏం కావాలి మీకు? ఏం చెప్పాలి జడ్జి గారు మీకు? దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్ చెప్పాలి మీకు. అది లేకపోతే గిల్టీ, మళ్ళీ మీరు మీ పేరు ఉండదు అక్కడ, అంతేనా? ఎయిదర్ యూ బికమ్ డిశ్చార్జ్ ఇన్సాల్వెంట్ అవ్వాలి, దాంతోపాటు ఏం కావాలి మీకు? వీ షుడ్ గెట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కోర్ట్ స్టేటింగ్ దట్ దిస్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్. వీడికి కావాలని తప్పు చేయలేదు చెప్పాలి మీకు. ఆ పాయింట్ చూడండి, జాగ్రత్తగా ఇంపార్టెంట్ అక్కడ. మిస్టర్ ఎస్ ఏ ప్రాక్టీసింగ్ చార్ట్ అకౌంటెంట్ బేస్డ్ ఇన్ చెన్నై. డ్యూరింగ్ ద వీకెండ్స్ హీ ఇన్వాల్వ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఈక్విటీ రీసెర్చ్ అంట, రీసెర్చ్ చేస్తారు స్టాక్ మార్కెట్ మీద. అండ్ యూజ్డ్ టు అడ్వైజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ అదర్ నోన్ పీపుల్ హూ ఆర్ నాట్ హిస్ క్లయింట్స్ అంట. చేయొచ్చా? నీకు ఊరికే సరదా పాపం ఈక్విటీ మీద రీసెర్చ్ చేస్తున్నావు, నీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్నావు, క్లయింట్స్తో కాదు. చేయొచ్చా నువ్వు? పర్మిషన్ కావాలా? నో, నాట్ గిల్టీ ఫస్ట్ పాయింట్. తర్వాత చూడండి అంట, అపార్ట్ ఫ్రమ్ దిస్ హీ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ పేపర్ సెట్టర్ ఫర్ అకౌంటింగ్ సబ్జెక్ట్ ఇన్ స్కూల్ అంట. చేసుకోవచ్చుగా నువ్వు, ఎనీ పేపర్ యూ కెన్ సెట్ అనమాట. గిల్టీ అవ్వాలి దానికి జనరల్ పర్మిషన్, నో ప్రాబ్లం. తర్వాత ఇంకా 3 చూడండి, ఇంకా హీ ఆల్సో ఓన్డ్ అగ్రికల్చర్ ల్యాండ్ అంట. పర్మిషన్ కావాలా? సో 3 జనరల్ పర్మిషన్స్ అవసరం లేదు, మనకు గొడవ లేదు. తర్వాత చూడండి ఇంకా, అండ్ వాజ్ డూయింగ్ అగ్రికల్చర్ డ్యూరింగ్ హిస్ ఫ్రీ టైమ్. డ్యూరింగ్ ద ఇయర్ 2001 heavy losses was incurred in agriculture land due to natural calamities and misfortune, and he lost almost all wealth. అంటే ఏంటి పాపమేడు? ఐపీ పెట్టేస్తున్నట్టు చాలా అప్పుడు పాపమేడికి. అంటే ఏంటి? హీ బికమ్ అన్డిశ్చార్జ్ ఇన్సాల్వెంట్ అప్పుడు. అంతే. తర్వాత చూడండి ఇంకా, తర్వాత అన్డిశ్చార్జ్ ఇన్సాల్వెంట్ ఆఫ్టర్ ఫ్యూ కోర్ట్ హియరింగ్స్ ఫైనల్లీ ఇన్ ద ఇయర్ 2003. ఇది ఇంపార్టెంట్ అమ్మా. హీ వాజ్ డిక్లేర్డ్ డిశ్చార్జ్ ఇన్సాల్వెంట్. అక్కడ సరిపోయింది, ఇంకా కావాలి మనకి జడ్జిగా సర్టిఫికేట్ కావాలా మీకు? చూడండి పక్కన, అండ్ అబ్టైన్డ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కోర్ట్ స్టేటింగ్ దట్ హీజ్ ఇన్సాల్వెన్సీ వాజ్ కాజ్డ్ బై మిస్ఫార్చ్యూన్ వితౌట్ మిస్కండక్ట్ ఆఫ్ హిస్ పార్ట్ అంటున్నాడు. గొడవ ఉందా మనకి? ఇప్పుడు గొడవ లేదు. సో కాబట్టి ఈ క్వశ్చన్ మనతో 4 ఉన్నాయి మనకి. ఈక్విటీ రీసెర్చ్ చేసుకో, గొడవ లేదు. పేపర్ సెట్టరు చేసుకో, అగ్రికల్చరు గొడవ లేదు. అన్డిశ్చార్జ్ అయ్యావు, ఇచ్చారు జడ్జిగా సర్టిఫికేట్ నీకు, సో అప్పుడు గొడవ లేదు. కాబట్టి ఈ 4 కేసెస్లో మనవాడు గిల్టీ కాదు, నో ప్రాబ్లం ఫర్ హిమ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇలా రిపీట్ చేస్తారు ఎగ్జామ్లో. ఆర్టీపీయా ఈ మధ్య వచ్చింది ఏంటిది? ఆర్టీపీలో ఏముంది? అన్నీ మిక్స్ ఇచ్చాడు అంతే. మీకు గ్రిప్ ఉందనుకోండి మొత్తం అయిపోయేది. అయిపోయిందా? దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ పార్ట్ 1 ఆఫ్ క్లాస్ 1. ఇది గుర్తులేదు బాగా నాకు. ఈ లాస్ట్ టైం చెప్పారు కదా జడ్జి గారు సర్టిఫికేట్ అని, మాదేశు బ్రహ్మం. అంటే ఏమన్నాడంటే మాదేశు బ్రహ్మని, సార్ ఒకవేళ బ్రహ్మం కోర్టుకి వెళ్తే సార్ జడ్జి గారికి నువ్వు సర్టిఫికేట్ ఇస్తావు అంటాడు సార్ వెళ్ళి అక్కడికి. అప్పుడు హాస్టల్లో గొడవ అయింది కదా మనకి, అప్పుడు హాస్టల్లో అట్లా అన్నాడు కదా బ్రహ్మం,
ఈడెళ్ళప్పుడు బ్రహ్మను కామెడీ అనమాట. బ్రహ్మ రేపు నువ్వు కోర్టుకి వెళ్తే ఇలా అనమాకు బ్రహ్మ జడ్జిగా లోపలేస్తారు నిన్ను. సో కాబట్టి మిస్ఫార్చ్యూన్ సర్టిఫికేట్ మనకు కావాలి. చూడండి, ఎప్పుడో చదువుకున్నాం ఫస్ట్ డే మనం. ఇది లేటెస్ట్ స్టార్ట్ అయిపోయి క్వశ్చన్ ఇది. ఈ పాయింట్ మీకు గుర్తుందనుకోండి, మీకు 2 మార్క్స్ వస్తాయి, లేదు మర్చిపోతారు. అసలు మీకు చెప్పరు బయట పాయింట్ ఎక్కడ. అయిపోయిందా? టైం చూడు ఒకసారి ఎంత ఉందో. దీంట్లో చూడరమ్మా. 45 అయిందా? ఆఫ్ చేసి మనం స్టార్ట్ చేద్దాం. మీరు కూర్చో వాళ్ళకి కొంచెం చెప్తా ఒకసారి. ఏమ్మా ఇక్కడితో మనకి ఏమైపోయింది? ఫస్ట్ క్లాస్ అయిపోయిందా? ఫస్ట్ ఎక్కడైపోయి షెడ్యూల్ ఎప్పుడే పార్ట్ 1 అయిపోయిందా మనకి? పార్ట్ 1 చాలా ఇంపార్టెంట్. మిగతా చిన్న మిగతా పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 జస్ట్ ఎన్ని ఉన్నాయి మనకి? 2, 3, 3 అనుకోండి, 4 అక్కడ. అవి చిన్న పెద్ద క్వశ్చన్ కూడా దాని లేవు. కంగారు పడ మాకండి, చాలా చిన్న క్లాస్ అవన్నీ. అయిపోయింది, 60% సిలబస్ అయిపోయింది. ఇది మెయిన్ మనకి. మీరు కానీ పార్ట్ 1 బాగా చదువుకుంటే 2 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి 2 క్వశ్చన్స్ ఫ్రమ్ పార్ట్ 1 వస్తాయి. ఇంకో క్వశ్చన్ ఏమో పార్ట్ 2 సెకండ్ పార్ట్ నుంచి వస్తుంది. ఇంకోటి జనరల్ క్వశ్చన్ వస్తుంది మళ్ళీ మనకి. జనరల్ క్వశ్చన్ ఒకటి మనకి, రైటా? ఓ పని చేద్దాం, ఓ 10 నిమిషాలు మొత్తం రివైజ్ చేద్దాము. దెన్ విల్ గో టు పార్ట్ నెంబర్ 2, 3, 4. ఎంత పావుగంట పడుతుంది అంతది, ఓకేనా? రివైజ్ చేద్దామా? రైట్, అయిపోతాయి అమ్మా. మిగతా చాలా ఈజీ ఏం లేదు ఇంకా, ఇది చాలా ఇంపార్టెంట్. రైట్, ఎవరు తరుణ్ చెప్తాడా? అది రికార్డ్ అవుతుంది కదా, వేసి చూడు ఒకసారి అయినా. ఇంకో చూడండి అయితే మనం చూడండి ఒకసారి క్విక్ రివైజ్ చేద్దాం, చాలా ఇంపార్టెంట్ మనకి. ఏంటి ఎందుకు ఇది? ఫస్ట్ షెడ్యూలా? దీంట్లో ఏ పార్ట్ మనం చూస్తుంది? పార్ట్ నెంబర్ 1. చెప్పండి నా కాంబినేషన్. ఫస్ట్ 1 + 12, తర్వాత 2, 3, 4, తర్వాత 6, 7, తర్వాత 8, 9, తర్వాత 10 సపరేటు, 11 సపరేట్. 5 ఒకటి ఉందమ్మా, వేస్ట్ అది చెప్తాలే. 5 కూడా మర్చిపోయాం ఒకటి, చిన్నది క్వశ్చన్ లేదు దాని మీద ఇప్పుడు మనకి. అయిపోయిందా? రైట్. ఏమో ఫస్ట్ నాకు చెప్పాలి, అందరూ కూడా అది మీకు అలవాటు అవ్వాలి. చెప్పడం ఒకసారి. ACA ఇన్ ప్రాక్టీస్. ఇది కూడా ఫస్ట్ అవ్వాలి మన క్లాజ్ రావాలి ఫస్ట్. యాజ్ పర్ క్లాజ్ నెంబర్ 1 ఆఫ్ పార్ట్ 1 ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్ టు CA Act 1949, ACA in practice is deemed to be guilty of misconduct if he allows any person to practice in his name unless he is also CA in practice and in employment or partnership with him. అంతేనా? నెక్స్ట్ క్లాజ్ నెంబర్ 12 సేమ్ కంటిన్యూ చెప్పండి నాకు. ఈజ్ డీమ్డ్ టు బి గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్ ఇఫ్ హీ అలౌస్ ఎనీ పర్సన్ టు సైన్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ ఎనీ అదర్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్లెస్ హీ ఈజ్ ఆల్సో CA ఇన్ ప్రాక్టీస్ అండ్ ఎంప్లాయ్ ఉన్నాడు అక్కడ, ఓన్లీ పార్ట్నర్ ఉన్నాడు ఇక్కడ. అయిపోయిందా? చాలు. నెక్స్ట్ 2, 3, 4 మళ్ళీ యాజ్ పర్ క్లాజ్ నెంబర్ 2 లేదా క్లాజ్ నెంబర్ 3, క్లాజ్ నెంబర్ 4 of part 1 of first schedule to CA Act 1949, a CA in practice is deemed to be guilty of misconduct if first pays, if he pays, మిగతా సొలంత వద్దు మనకి, agrees to pay, allows to pay వద్దు. if he pays any of his remuneration or fees to any person other than a chartered accountant, తర్వాత పార్ట్నర్, రిటైరింగ్ పార్ట్నర్, లీగల్ రిప్రజెంటేటివ్, డిసీజ్ పార్ట్నర్ లేదా మెంబర్స్ ఆఫ్ అదర్ ప్రొఫెషనల్ బాడీస్ ఆర్ ఎనీ అదర్ పర్సన్స్ హ్యావింగ్ స్పెసిఫైడ్ క్వాలిఫికేషన్స్. అంతేనా? నెక్స్ట్ 3కి ఏం పెడతారు? రిసీవర్ పెట్టండి చాలు. అక్కడ 4కి ఏం పెడతారు? ఎంటరింగ్ అంటే పార్ట్నర్షిప్ పెట్టండి చాలు. మిగతాది ఏమవుతుంది మనకి? 8 లిస్టా? CMA, CS, LLB, తర్వాత MBA, BTech, MTech, AA. అంతేనా? AA, BTech, MTech, తర్వాత లాయర్, MBA, CS, CMA. 8 గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ 8 మెంబర్స్కి డబ్బులు తీసుకోండి, డబ్బులు ఇవ్వండి, తర్వాత పార్ట్నర్షిప్ ఎంటర్ అయిపోండి. గొడవ ఉందా మీకు ఏమన్నా? ఈ లిస్ట్లో డాక్టర్ ఉన్నాడా?
వాల్యూర్ ఉన్నాడా? ఉన్నాడు వాల్యూరు. బీకామ్ ఉన్నాడా? ఎంకామ్ ఉన్నాడా? వీళ్ళు లేరు. ఇంజనీరింగ్ ఉన్నాడా? మనకు సంబంధం లేనిపిస్తుంది, బట్ మనకు సంబంధం ఉంది వాటితోటి. అయిపోయిందా? రైట్. 2, 3, 4 అయిపోయిందా? నెక్స్ట్ 5తో మనకు పని లేదమ్మా. 6 చాలా ఇంపార్టెంట్ క్లాస్. యాజ్ పర్ క్లాస్ 6 part 1 of first schedule to CA Act 1949, a CA is in practice is deemed to be guilty of professional misconduct if he solicits client or professional work directly, indirectly by C, A, P, I, interviews A, any other, but he can request any work, he can respond to tenders. చాలు చూడండి. మనకి అడ్వైస్ చేయొచ్చా? ఫస్ట్ ఎక్కడ చేయొచ్చు? ప్రెస్లోనా? దేని గురించి? చేంజ్ ఆఫ్ అడ్రస్సే. ఐసీఐ బుక్లో ఇవ్వచ్చు అడ్వర్టైజ్మెంటు. దేని గురించి? జాబ్ ఉంటే జాబ్ ఇవ్వండి, లేదా వర్క్ అడుక్కోండి. నెక్స్ట్ ఎంపానల్మెంట్లో మీరు లెటర్ రాయొచ్చా? ఎప్పుడు రాయొచ్చు? మీకు తెలిసి ఉండాలి. అక్కడ ఫీజు చెప్పొచ్చా మీరు? వాడు అడిగితే చెప్పొచ్చు. నెక్స్ట్ 3 ప్రొహిబిటెడ్. రోవింగ్ ఎంక్వైరీస్ అడుక్కోవచ్చా? ఫోన్ చేసి ప్రైస్ లిస్ట్ ఇవ్వచ్చా మీరు? వాడు ఫీజు అడుగుతున్నాడు, ఇవ్వచ్చా మీరు? వెళ్ళకూడదు. టెండర్స్ ఓన్లీ ఫర్ సిఎస్ రెస్పాండ్ అవ్వచ్చా? మినిమం ఫీజు ఉంది. అదర్స్ వెళ్ళొచ్చు. డిపాజిట్ కట్టొచ్చా మీరు? బుక్స్ పబ్లిష్ చేసుకోవచ్చా? మీ పేరు రాసుకోవచ్చా? మీరు ర్యాంక్ వేసుకోవచ్చా? ఫోమ్ నేము, ఫోమ్ అచీవ్మెంట్స్ అయిపోయిందా? గ్రీటింగ్ కార్డులు ఇవ్వచ్చా? ఇన్విటేషన్లు ఇవ్వచ్చా? దేనికి? పెళ్ళికి ఇవ్వచ్చా? దీపావళి పార్టీకి, ఇంటి ఓపెనింగ్కి ఎవరెవరికి ఇవ్వచ్చు? క్లయింట్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్. ఎవరి క్లయింట్స్? నీకా నీ పార్ట్నర్కా? ఎవరికి వాళ్ళే ఇవ్వాలి. మీ వైఫ్ ఇవ్వచ్చా? మీ చుట్టాలకి, మీ వైఫ్ చుట్టాలకి మీకు మాత్రం మీరు ఇవ్వాలి. నెక్స్ట్ సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ చేసుకోవచ్చా? పెద్ద ఫోటోలు ఇవ్వచ్చా? నో. స్పాన్సర్ చేయొచ్చా? ఐసీఐ ఈవెంట్స్, చారిటీ మ్యాచ్ మీ పేరు రాసుకోవచ్చా? సిఏ లోగో వాడుకోవచ్చా? నో. టీచింగ్ చేయొచ్చా? ఎన్ని గంటల పర్మిషను? మీ టీచింగ్ ఫేస్బుక్లో ఆడవచ్చా? మీకు సిఓప్ ఉంటే ఇవ్వకూడదు మీరు, అంతేనా? నెక్స్ట్ ఇంకేమన్నా సైడ్ వెళ్తే మనకి ఫ్రెండ్కి వినపడి పడవచ్చా? ఫ్రెండ్కి పడవచ్చా వినపడు? నెక్స్ట్ ఇంకేమన్నా మనకు అక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇవ్వచ్చా? మీరు ఇవ్వచ్చు. డబ్బా కొట్టుకోవచ్చు, వెళ్ళి కొట్టకూడదు మీరు. పబ్లిక్ ఇంట్రెస్ట్ గుర్తుపెట్టుకోండి. 2 కవర్ అవుతుంది ఇక్కడ మీకు. ఇక్కడ కవర్ అయితే ఒకటి, ఇంకోటి ఇందాక చూసాము అక్కడ 7th క్లాస్లో యూజింగ్ అదర్ డెసిగ్నేషన్ వాడు. నెక్స్ట్ వెబ్సైట్కి వెళ్ళిపోదామా? కలర్ మీ ఇష్టమా? పుల్లో పుషా? పుల్లో ఉండాలి. నెక్స్ట్ విత్ ఇన్ వెబ్సైట్లో మీరు మీ ఎక్స్పర్టైజ్ రాసుకోవచ్చా? సర్వీస్ రాసుకోవచ్చా? మీ పార్ట్నర్ నేమ్ రాయొచ్చా? వాడు బయోడేటా, వాడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ రాసుకోవచ్చా? మీ పార్ట్నర్ ఫోటో వేరే ఫోటో రాయొచ్చా? పెట్టచ్చా ఫోటో? నెక్స్ట్ క్లయింట్ నేమ్ రాయొచ్చా? క్లయింట్ నేము, ఫీజు ఆర్బీ అడిగితే బట్ మీ వెబ్సైట్ నేమ్ ఎలా ఉండాలి? మీతో రిజాంబుల్ అవ్వాలి. మీ నేమ్స్ తగ్గట్టు ఉండాలమ్మా. ఎక్స్పైజెట్ ఉండాలి. ఎక్స్పర్టైజ్ అని రాయకూడదు అక్కడ మీరు తీసుకెళ్ళి. నెక్స్ట్ మీ వెబ్సైట్ ఐసీఐకి చెప్పాలా మీరు? గిల్టే కదా? ఎస్ ఆర్ గిల్టీ. ఇది క్లాజ్ నెంబర్ 6 ఇంపార్టెంట్. 7 విడగొడదాం. హీ కెనాట్ అడ్వర్టైజ్ బట్ హీ కెన్ డూ త్రూ రైటప్స్ ఓన్లీ. అయిపోయిందా? నెక్స్ట్ ఇది సెక్షన్ నెంబర్ 7 ప్లస్ క్లాజ్ 7 చదవాలి ఇప్పుడు మరి. హీ కెనాట్ యూస్ ఎనీ డెసిగ్నేషన్ అదర్ దాన్ చార్టర్డ్ అకౌంటెంట్ ఏంటి ఇన్ హిజ్ ప్రొఫెషనల్ స్టేషనరీ ఏంటి VLS విజిటింగ్ కార్డ్స్, లెటర్ హెడ్స్, సైన్ బోర్డ్స్. But he can use any degree from university or any certificate by central government. Example, insolvency professional or registered valuers. అంతే చూసి మనం. నెక్స్ట్ మీకు మర్చెంట్ బ్యాంక్ డిగ్రీ ఉంది, దేని మీద రాసుకోవచ్చు? ఓన్లీ ఫ్రమ్ కంపెనీ ఆఫర్ డాక్యుమెంట్ రాయండి, లేదా కంపెనీ లెటర్ హెడ్ రాయండి. మీ పర్సనల్ రాసుకోవచ్చా? మీరు రాసుకోకూడదు. మీరు ఏం చేశారు? CA ప్లస్ ఇన్సూరెన్స్ రాస్తున్నారు, CA ప్లస్ రిజిస్టర్ వాల్యూ రాశారు, రాసుకోవచ్చా? CA ప్లస్ లాయర్ రాశారు, అలౌడ్ 2 ఒప్పుకోరు. ఓకేనా? ఈ విజిటింగ్ కార్డు వేరే, ఈ విజిటింగ్ కార్డు 2 కలిపి రాయకూడదు. నువ్వు CA ప్లస్ CMA రాసావు, చార్టెడ్ అకౌంటెంట్ ప్లస్ CMA రాసావు. కింద CMA అని చెప్తుంది. చార్టెడ్ ప్లస్ కాస్ట్ అకౌంట్ రాసావు, చార్టెడ్ ప్లస్ CS అని రాసావు, చార్టెడ్ ప్లస్ కంపెనీ సెక్రటరీ రాసావు. అంతేనా? చూస్తుంది మనం. అయిపోయిందా? మా క్లాజ్ నెంబర్ 7 అది. నెక్స్ట్ 8కి నువ్వు వేరే కంపెనీలో ఆర్డర్కి వెళ్ళే ముందు యూ షుడ్ కమ్యూనికేట్. ఇక్కడ 3 విడగొట్టాం మనం. మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఎవరితో కమ్యూనికేట్ చేయాలి, ఎప్పుడు ఒప్పుకోకూడదు. మోడ్స్ ఆఫ్ చెప్పండి నాకు. సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ యాక్సెప్టెడా, రిజిస్టర్డ్ పోస్ట్ అక్నాలజ్మెంట్ డ్యూ, హ్యాండ్ డెలివరీ, ఈమెయిల్, డోర్ క్లోజ్, డీమ్ డెలివరీ. నెక్స్ట్ అక్కడ స్టాట్ ఆర్డర్,
అక్కడ స్టార్ట్ ఇక్కడ స్టార్ట్ చేయాలా వాడికి నేను అక్కడ ట్యాక్స్ ఆర్డర్ ఇక్కడ ట్యాక్స్ ఆర్డరు చేయాలా అక్కడ ఇంటర్నల్ ఆర్డర్ ఇక్కడ ఇంటర్నల్ ఆర్డరు అవసరం లేదు అంతే చేసింది మనం అక్కడ వ్యాట్ స్టేట్ వ్యాట్ అక్కడ చేయాలా ఏమో ఎక్సెప్ట్ ఇంటర్నల్ ఆడిటరు అందరూ కమ్యూనికేట్ చేయాలి మీరు నెక్స్ట్ అమ్మ వాడికి ఏం జరిగింది అక్కడ మనకి ప్రీవియస్ ఆడిటర్ ఎందుకు ఒప్పుకోలేదంటే కంపెనీ ఫాలో అవట్ల రూల్స్ని వాడు మానేసాడు మీరు ఒప్పుకోవచ్చు ఇప్పుడు వాడికి ఫీజు ఇవ్వట్లా సిక్ యూనిట్ కాదు అయినా వాడికి ఫీజు ఇవ్వట్లా మీరు యాక్సెప్ట్ చేయొచ్చు ఫీజు ఇవ్వట్లా వాడికి నెక్స్ట్ వాడు క్వాలిఫై చేశాడు యాక్సెప్ట్ చేయొచ్చు ప్రాపర్ రీజన్స్ ఉంటే అందరం చూసి మనం నెక్స్ట్ 9 ఏమో కంపెనీ మీకు ఫోన్ చేసిన రమ్మని వెళ్ళిపోతారు పరిగెత్తుకుంటూ చెక్ చేసుకుంటారు ముందు మీరు చెక్ చేసుకోవాలి కంపెనీస్ యాక్ట్లో 139 నుంచి 140 వరకు దట్ ఈజ్ రిగార్డింగ్ అపాయింట్మెంట్ ప్రొసీజర్ క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫికేషన్స్ని కంపెనీ ఫాలో అయ్యిందా లేదా ఎవరు బాగా చెక్ చేసుకోవాలి బాధ్యత మీదే కంపెనీదా చెక్ చేసుకోకపోతే ఎవరు గిల్టీ మీరే గిల్టీ అది 9 10th మీరు కానీ మీ ఫీజు పర్సనల్ చెక్ తీసుకోవచ్చా మీరు కండిషన్ బేస్ తీసుకోవచ్చా మీరు ఒక లిస్ట్ ఉంది మనకి లిక్విడేటర్ తీసుకోవచ్చా నెక్స్ట్ బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీ ఆడిటర్ తీసుకోవచ్చా మీరు నెక్స్ట్ కాస్ట్ రిడక్షన్ అంట వాల్యూరు అక్కడ కొంచెం చూస్తే మనం 9 వచ్చినాం మనకి తీసుకోవచ్చు ఆ లిస్ట్లో ఆ లిస్ట్ మనకు గుర్తుండాలి రైటా నెక్స్ట్ 11th వెళ్ళిపోదాం పర్మిషనా మీరు సిఏ ప్రాక్టీస్తో పాటు కొన్ని పనులు చేసుకోండి పర్మిషన్ పని లేదు కొన్ని పనులు చేయాలి పర్మిషన్ కావాలి కొన్ని పనులు పర్మిషన్ ఇవ్వరు ఎగ్జాంపుల్ ఆడిటర్ ఆఫ్ సబ్సీ కంపెనీ కెన్ నాట్ బికమ్ డైరెక్టర్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ దానికి మీకు పర్మిషన్ ఇవ్వరు దానికి అసలు బ్యాండ్ అది జనరల్ కొన్ని సరదా చూద్దాం మీరు సిఓపి ఉంది వేరే సీ దగ్గర పనిచేయచ్చు వెళ్ళి వేరే సీ దగ్గర పనిచేయచ్చా ప్రైవేట్ ట్యూటర్షిప్ చేయొచ్చా ఐసీఐ కింద పనిచేయచ్చా ఇన్సూరెన్స్ ఏజెంట్ అవ్వచ్చా బ్యాంక్ కోసం పనిచేయచ్చా ఇన్సూరెన్స్ కంపెనీ కోసం పనిచేయచ్చా నెక్స్ట్ ఇంకేమైనా దీంట్లో మీరు స్పెషల్ మెజిస్ట్రేట్ అవ్వచ్చా స్పెషల్ మెజిస్ట్రేట్ అవ్వచ్చా మీరు డైరెక్టర్ అవ్వచ్చా డైరెక్టర్ అవ్వచ్చుగా పార్ట్ టైం డైరెక్టర్ అవ్వచ్చా మీరు నెక్స్ట్ ప్రమోటర్ అవ్వచ్చా మెమరాండమ్ అసోసియేషన్ సైన్ పెట్టచ్చా మీరు వెళ్ళి అవే మీరు చూసింది నెక్స్ట్ సిఏ బుక్స్ రాయొచ్చా ప్రొఫెషనల్ జర్నల్స్ రాయొచ్చా రాసుకోవచ్చు మీరు ఏంటి ఇక చూసి మన లిస్ట్ మనం పక్క పేసుకు వెళ్దాం మీరు పార్ట్ టైం ఫుల్ టైం బిజినెస్ చేయొచ్చా ఫ్యామిలీ బిజినెస్కి వెళ్ళొచ్చా మీరు వితౌట్ పర్మిషన్ చేయొచ్చే పనులు మీరు పార్ట్ టైం బిజినెస్ ఫుల్ టైం బిజినెస్ ఫ్యామిలీ బిజినెస్ స్కూల్ స్టార్ట్ చేయొచ్చా నెక్స్ట్ వేరే జర్నల్స్ రాయొచ్చా మీరు వేరే జర్నల్స్ ఐసీఐ కింద కాదు వేరే దగ్గర పని చేయొచ్చా మీరు వెళ్ళి సిఏ ఎగ్జామ్స్ కాదు మీరు ఐఏఎస్ చెప్తున్నారు చెప్పొచ్చు మీరు ఐఏఎస్ చెప్పొచ్చు పర్మిషన్ తీసుకున్న తర్వాత వేరే బిజినెస్ చేయొచ్చా మీరు ఫర్ ఎగ్జాంపుల్ రాయల్టీ వస్తుంది మీకు లేదా డొమైన్ అమ్ముతున్నారు చేయొచ్చా మీరు ఇవన్నీ చేయకూడదు అన్లెస్ యూ టేక్ స్పెసిఫిక్ పర్మిషన్ అంతేగా మనం చేసింది ఇంకా 11 అయిపోయిందా ఇంకా చేసాం మనం అంతేగా 12 అయిపోయింది మనకి ఫస్ట్ అయిపోయింది 12 ఏమో దిస్ ఈజ్ పార్ట్ 1 ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్ 12 క్లాజెస్ ఇలానే చదవండి ఇలా రివైజ్ చేసుకుని రోజు 2 క్వశ్చన్స్ కన్ఫర్మ్ దీంట్లో స్ట్రైట్ క్వశ్చన్స్ వస్తాయి ఎందుకు ఇదే బిగ్గెస్ట్ క్లాజెస్ మొత్తంలో మిగతా ఊరినే 10 ఊరినే మనకి అది చాలా ఈజీ మనకి క్లియరా మనకి ఇది అయిపోయిందని సగం సిలబస్ అయిపోయినట్టే మనకు రేపు మోస్ట్లీ ఆల్ క్లాజెస్ ఫినిష్ అయిపోతుంది రేపు మనకి చిన్న మొక్కలేని మొత్తం అవన్నీ ఇన్ఫర్మేషన్ చెప్పకూడదు ఏమో ఎంప్లాయ్మెంట్లో ఉన్నప్పుడు లీక్ చేయకూడదు ఇన్ఫర్మేషన్ అంటాడు డబ్బులు తీసుకోకూడదు అంటాడు లేదా గిల్టీ అవ్వకూడదు అంటాడు చెప్తాడు మీద సంథింగ్ అవి చూద్దాం సార్ మనకి అయిపోతుంది ఊరినే ఓకేనా రైట్ వాళ్ళకి 2 అవర్స్ అనేది రాపేద్దాం మనకి బికాజ్ మీకు వర్క్ ఉంది మళ్ళీ డీడీ చదవాలి ఎఫ్ఆర్ చదవాలి కాబట్టి మీరు చాలా 2 అవర్స్ రోజు కంగారు పడమాకండి ఆల్డింగ్ ఊరినే అయిపోయి సిలబస్ మీ 40-50 మీకు వస్తాయి మార్కులు ఈ ధైర్యం ఏంటి చెప్పిన 3 days గ్యాప్ ధైర్యం ఇదంతా లేంటే మనం భయపడాలి వాటికి బట్ మనకి 3 days గ్యాప్ ఉంది కంగారు పడమాకండి చెప్పింది చదువుకోండి ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ మీ ఓన్గా రివైజ్ చేసుకోండి మైండ్లో లేదా ఫ్రెండ్కి చెప్పుకోండి మీరు కూర్చొని మనం చెప్పుకుందాం రమ్మని అలా మీకు గుర్తుండిపోదు లేదా గుర్తున్నదమ్మా ఎఫ్ఆర్కి ఈ టెక్నిక్ వర్కౌట్ అవ్వదు బట్ ఆడిటింగ్ లాలో మీరు ఎంత చెప్తే పక్కన వాళ్ళకి మీకు అంత గుర్తుంటుంది లిటరలీ స్పీకింగ్ మీరు స్కూల్లో చదువుకున్నప్పుడు ఎలా బట్టి కొట్టారో అలా బట్టి కొడితే బాడీ మీరు పాస్ అవ్వరు లాజిక్ అయిపోయింది మరి గుర్తుండాలిగా ఎలా గుర్తుంది నెంబర్ అవడం బై హ్యాడ్ అంతే రైటా మళ్ళీ రేపు వెళ్తాం ఓకేనా మీకు కూడా బాయ్ చదువుకోండి బాగా అభ్యాసితరం